స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పెదవసల ప్రాంతాన్ని బట్టి అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రియులు నీ బిడ్డలను ప్రభా డేవిడ్ లూదియాను అయా ఇగో తండ్రి మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని వారికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అయా బిడ్డలను దీవించండి. వారికి ఇచ్చిన రక్షణలో ఎదుగుతూ అయా ఈ తరములో నీ సంకల్పాన్ని నీ దర్శనాన్ని నెరవేర్చడానికి ప్రభా తగిన శక్తి కలిగిన వారిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకములు వ్యతిరేకములు కొట్టివేయండి ప్రభా. ఈ రాత్రి చేరువచ్చిన ప్రతి వారిని కూడా దీవించండి. ప్రతి వారితోనూ మాట్లాడండి. వినుచున్న ప్రతి వారికి మేలు కలుగునట్లుగా ప్రభా, ప్రతి ఆటంకములు తొలగిపోనట్లుగా నీ దాసును అభిషేకించి నీవు మాత్రమే అందరికీ నీ కనబడి అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి డేవిడ్ లూదియా దంపతులకు ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు. చేరొచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది. అపోస్తులైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా మేలు కలుగుటకు, ఆశీర్వాదం కలుగుటకు దేవుడిస్తున్నటువంటి మాట ఇది. కనుక మంచి మాట అందరికీ ఎప్పుడూ కూడా ఇష్టము కాదు. అవునా కదా? యథార్థవాది లోక విరోధి అనేటువంటి సామెత అందరికీ తెలుసు. అంటే ఉన్నదానిని ఎవరైతే మాట్లాడతారో దాని గూర్చి అందరికీ ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. అందుకని నిజం మాట్లాడితే, సత్యం మాట్లాడితే, ఉన్నది మాట్లాడితే మనం వ్యతిరేకం అయిపోతాము. కాబట్టి కొంతమంది ఉన్నదాన్ని లేనట్టుగా మాట్లాడడానికి పూనుకుంటారు. కొంతమంది మనకెందుకు లేనుకుంటారు అన్నమాట. వీళ్ళిద్దరిని కూడా దేవుడు మెచ్చుకోడు, దేవుడు క్షమించాడు. వాళ్ళు ఎవరైనా సరే. వాయిస్ ఎలా వస్తుంది రికార్డ్ అవుతుంది, అర్థమవుతుందా నేను చెప్పేది? ఉన్నది మాట్లాడితే నష్టం కలుగుతుంది. ఉన్నది మాట్లాడితే మనం విరోధులు అయిపోతాము, వచ్చేవి ఆగిపోతాయి, అనవసరంగా ద్వేషించబడాలని ఇలా ఎవరికి నచ్చినటువంటి ఆలోచనలో వారు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఉన్నదాన్ని లేనట్టుగా మాట్లాడేటువంటి వారిని, ఉన్నది మాట్లాడితే ఏమైపోతామని భయపడి మాట్లాడలేనటువంటి వారిని ఇద్దరిని కూడా దేవుడు మెచ్చుకోడు, దేవుడు క్షమించడు, వారు ఎవరైనా సరే. ఇది సంగతి. హల్లెలూయా. కనుక మంచి మాట అందరికీ ఇష్టము ఉండదు. దీనికి కులం మతం అనేది ఉండదు. అన్ని వర్గాలు ఎవరైనా సరే. అలాగనే దేవుని మాట కూడా అంతే. క్రైస్తవులందరికీ దేవుని మాట ఇష్టం అనే వాళ్ళు చెప్పగలరా? నాకు చెప్పలేరు. అందరూ కూడా క్రైస్తవులందరికీ కూడా దేవుని మాట ఇష్టము కాదు. నేను విత్ ప్రూఫ్ తో నిరూపించగలనమాట. యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి క్రైస్తవులందరికీ దేవుని మాట ఇష్టము కాదు. మీ హృదయాల మీద మీరు చేసుకోగలరు. కావాలంటే మీరు ఎవరు చెప్పలేరు. మీరు అసలు అన్ని నాకు ఇష్టమే యేసయ్య మాట అని. ఇష్టం అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం అని అర్థం. హల్లెలూయా. చేయలేరు మాట. 190 మంది పాస్టర్లు కూడా చేయలేరు. ఎందుకో తెలుసా? యేసయ్య మాట ఇష్టం అంటే నన్ను మార్చుకోవాలని భయం. అర్థమవుతుందా? మరి చూడండి, దేవుని మాటే అందరికి ఇష్టం కాదట. ఏడ్రా బాబు వీడు ఎలా తగులుకున్నాడు. నిజమేనా? బైబిల్ అలా చెప్తుందా లేదా? దేవుని మాట అందరికి ఇష్టపడతారా? మీకు బైబిల్లో చూపెడతాయి కానీ మీరు నమ్మేటట్లే కనబడతలేదు. హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయం అయినటువంటి లేఖనం మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము
21వ వచనం చదవండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నదని యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. హల్లెలూయా. వింటున్నారు? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, అతడంట ఎంతో ఆశతో ఆసక్తి కలిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి వారసులు అవడానికి నేను ఏం చేయాలని. యేసు ప్రభు వారు దానికి ఆన్సర్ ఇచ్చారు, కానీ దాన్ని అతడు ఇష్టపడలేదు. కనుక ఈరోజు అందరూ కూడా చాలా వరకు కూడా యేసయ్య మాట అయినా అందరికీ ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉండదు. హల్లెలూయా. మరొక మాట చెప్తున్నాను, ఆయన మాట ఇష్టపడకపోతే మనం ఎలా భక్తి చేయగలం, ఎలా చేస్తాం? అందుకని దేవుని మాట ఇష్టము కాకపోతే ఏమవుతుంది, దేవుని మాట ఇష్టపడకపోతే దేవుని పిల్లలైనా సరే ఏమైపోతారో పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, నశించుచున్న వారికి ఏముందంట? సిలువను గూర్చినటువంటి వార్త, దేవుని గూర్చినటువంటి వార్త వెరితనంగా ఉన్నదట. తర్వాత ఏమైంది? రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. అంటే మనకు అంటే ఎవరు? ఈ మనం. హల్లెలూయా. ఎవరు ఈ మనం? అందులో ఎవరున్నారు? ఈ మనంలో చాలా మంది బోధకులు ఉండరు. ఈ మనంలో అంటే మనం, వి ఆర్ మనం, యు అంటే నీవు, వి అంటే మనం, మేము మనం అంటాం కదా. అలా ఈ మనంలో చాలా మంది పాస్టర్స్ ఉండరు, చాలా మంది విశ్వాసులు ఉండరు, జూనియరు లేదు, సీనియరు లేదు, రక్షణ పొందినటువంటి అనేకులు ఈ మనంలో ఉండరు. మరి ఏంటి? మరి ఎందులో ఉందాం మనం? చాలా మంది నన్ను అంటారు, పాస్టర్ గారు మీ ఊర్లో పుట్టిన బాని, మా ఊర్లో బోల్డ్ దోమలు ఉంటాయి అయినా పర్లేదు, మరి కరెంట్ ఉండదు సరిగ్గా అయినా పర్లేదు, నీళ్ళు కూడా చాలా ఇబ్బంది అయినా పర్లేదు, ఎందుకు రా మా ఊరు అంటే, ఏమి కాదు రిలయన్స్ డబ్బులు వస్తాయి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మాట, రిలయన్స్ మనల్ని ఫ్యామిలీ చేసింది, అవునే కదా. మరి ఏ కారణం కాదు మాట, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? సో దాని నుండి వచ్చేటువంటిది. అది వచ్చేసరికి మన పిండి మన చెరికరసలుగా అయిపోతుంది కదా మన బాడీ. పాపం వేటగాళ్ళకి బాగా పరిచయం అండ్ చిన్న ప్రాయంలో కుర్రాళ్ళతో అందరూ కూడా తడవడానికి వెళ్ళేవాళ్ళం పిల్లలు. 10th క్లాస్ వరకు కూడా చిన్న చిన్న ఏమంటారు దాన్ని, జడ్లు అంటారు, చిన్న చిన్న శిల్పుల బోధులు. అందులో కొంచెం దిగితే చాలు, ఇంకో రమ్య వాళ్ళ నాన్నగారు, మధు వాళ్ళ పెద్దన్నయ్య తీసుకెళ్ళేవాడు కూడా మొత్తం చాలా రొయ్యలు దొరికేసి అందులో తడవడానికి వెళ్ళినప్పుడు చాలా చాలా దొరికేసి మాట, పట్లు కట్టేసి కాలువకి తోసేవాళ్ళు మాట, చేపలు దానికి సరదాగా వెళ్ళిపోయేవాళ్ళు మాట, దొరికేసి. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఏంటి, చాలా కొన్ని రకాల జాతులు చేపలు కూడా అంతరించిపోయి కనబడట్లా. మొత్తానికి ఇప్పుడు వాటర్ ఉంది కానీ అందులో సరుకు లేదు, ఇప్పుడు అంతరించిపోతుంది. మొత్తానికి చాలా జాతులు అంతరించిపోతుంది, మత్స్యశాఖ ఉత్పత్తి తగ్గిపోతుంది మాట. సో ఫిజికల్గా ఏంటంటే ఒక ఫ్యాక్టరీ ఉంది, దాని ద్వారా వచ్చేటువంటి కొంత ఆదాయం ఏదో వస్తుందని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి కరువులు, ఎలాంటి ఇబ్బందులు అనేవి బయట వాళ్ళకి సరిగ్గా తెలియదు. మీకేం ఫ్యాక్టరీ ఉంది, రిలయన్స్ ఉంటున్నాడని చెప్తాడు మాట. హల్లెలూయా. సో అలాగనే దేవుని మాట నశించిపోతున్నటువంటి వారికి ఇప్పుడు కూడా ఎలా ఉంటదంటే వెర్రితనంగాను ఉన్నది. రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. ఈ మనం కోసం చెప్తున్నాను నేను. ఈ మనంలో ఎవరు ఉన్నారు చూసుకోవాలి ఒకసారి. మనం ఉన్నామో లేదో చూసుకోవాలి మనంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నశించిపోతున్నారు ఎవరైనా? భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఎందుకు నశించిపోతున్నాడంటే, రక్షించేవాడు లేడా? మానవ జాతిని అంతటినీ రక్షించగలిగినటువంటి వారు ఉన్నారా లేరా?
అనేది ఆలోచన చేస్తే రక్షించేవాడు ఉన్నాడు. అందుకు బైబిల్ ఏం చెప్తుంది? మనుష్య కుమారుడు దేనికోసం వచ్చాడంట? నశించినటువంటి దానిని వెదకి రక్షించడానికి వచ్చాడట ఇక్కడికి. హల్లెలూయా. అయితే పరమాత్ముడికి, భగవంతుడికి, రక్షకుడికి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని రక్షించగలిగినటువంటి శక్తి ఉన్నది. లేనివాడు కాదు, ఉన్నది. అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకి రాస్తూ ఈ మాట చెప్పారు. ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. రక్షించడానికి దేవుడు సంపూర్ణముగా శక్తిమంతుడు అంట. అంటే రక్షింపలేని వాడు కాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి వచనం చాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చాలండి. వింటున్నారా? అర్థమవుతుందా? రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కురచకాలేదు అంటే ఒకరిని రక్షించడానికి ఆయన చేతులు కురచగా లేవట. రక్షిస్తాడట, అలాగేనా రక్షించగలిగిన సమర్థుడు అట. అలాగనే విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే భగవంతునికి తమ బాధ చెప్తారో, ఏంటి నా బాధ ఎవరు పట్టించుకుంటలేదేంటి అంటారు చాలా మంది కదా. ఎవరైతే భగవంతునికి తమ బాధను చెప్పుకుంటారో, తమ కష్టాన్ని చెప్పుకుంటారో, వాళ్ళ మాటలు వినడానికి, వాళ్ళ కష్టాలు వినడానికి ఆయన ఎప్పుడు కూడా చెవులను సిద్ధపరచుకుంటాడు. వినని వాడు కాడంట, ఆయన వినేవాడంట. ఇచ్చతిరి ఏంటంటే వినగలిగిన దేవునికి చెప్పరు. అందులో క్రైస్తవులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అంటున్నాను. రక్షింపగలిగిన వాడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడని క్లియర్గా బైబిల్ చెప్తుంది. ఏంటి రక్షించేవారు ఎవరూ లేక, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చాలా మంది ఒక బలమైనటువంటి రోగం చేత మరణిస్తూ ఉన్నారు. ఎందుకు మరణిస్తూ ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి మీద అందరికీ ప్రస్తుతం తెలిసింది ఏంటంటే క్యాన్సర్ అనేటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి. అది ఇంచుమించు 30 సంవత్సరాల నుండి క్యాన్సర్ అనేది ఉనికిలో ఉంది. కానీ ఇంతవరకు దానికి మెడిసిన్ లేదు. ఉందా? మెడిసిన్ లేదు. కేమియోలని, రేడియేషన్ అని ఇంకోటి చేస్తున్నారు కానీ మెడిసిన్స్ లేదు దానికి. 99% బ్రతుకురు మాట. అంటే ఎక్కడో 1% ఈ రేడియేషన్ కేమో ద్వారా ఏమో లక్కీ అంటారు కదా, అదృష్టం అని భగవంతుని దయ. అంటే ఇంత టెక్నాలజీ అభివృద్ధి పొందింది కానీ ఆ మహమ్మారి నుండి రక్షించడానికి మెడిసిన్ లేదు. చాలా ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడితే తగ్గుతాయి, కంట్రోల్ అవుతాయి, పర్వాలేదు. కానీ క్యాన్సర్ అనేటువంటిది అలాంటిది కాదు. అది వచ్చిందంటే ఆల్మోస్ట్ ఎన్ని రోజుల్లో చనిపోతామో తెలియనటువంటి పరిస్థితి అది. అవునా కదా? అలాగే భూమి మీద మానవ జాతిని రక్షించడానికి ఎవరూ లేకపోతే అది వేరే సంగతి. రక్షించడానికి ఉన్నాడే. రక్షించేటువంటి వ్యక్తికి ఏం చేయాలట? చెప్పాలి. విననేరకినట్లు ఆయన చెవులు మందము కాలేదట. అంటే వినిపిస్తున్నారా? ఇశ్రాయేలు తమ మూలుగులు, తమ నిట్టూర్పులను దేవునికి తెలియపరిచారట. అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు లేరు, చాలా కాలం అవుతుంది. అందరికీ తెలుసు సమూయేలు గ్రంథంలో హన్న ఏం చేసింది? ఆమె ఏం చేసింది? సరిగ్గా చెప్పండి. తెలిస్తే తెలిసిన చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి.
దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టింది ఆమె. అదే సంగతి. ఇప్పుడు చెప్పండి, దేవుడు విన్నాడా వినలేదా? మరి యెషయా 9:1 ఆమె పట్ల నెరవేరిందా లేదా? చాలా మంది వినకపోవడానికి కారణం చెప్పిన ఆ భారం లేదు వాళ్ళకి, వినిపించట్లేదు ఆయనకి. ఆ బాధ అంతా దేవుడు తెలుసులే అంటున్నారు. మరి చల్లదు. ఆ భారం ఉండాలి నీకు. ఆయన వినాలి, ఆయన వినాలి, ఎలాగైనా సరే ఆయనకు చెప్పాలి, ఆయన చూడాలి నా స్థితి. అది కలగడం లేదు. అన్నకి అన్ని ప్రయత్నాలు చేసింది, మానవ సహజ ఆలోచనతో అన్ని ప్రయత్నాలు చేసింది, విఫలమైంది. చివరికి దేవుని మందిరానికి వెళ్ళింది, శిలోహ మందిరానికి వెళ్ళి మొరపెట్టడం మొదలు పెట్టింది. దేవుడు వినగలిగాడు. అమ్మ వింటున్నారన్నమాట. చాలా మంది వాక్యం వినరు మాట. వాళ్ళు ఎంత నష్టపోతారో పరదేశకి వెళ్ళిందంటే తెలుస్తుంది. వాక్యం వెళ్ళినటువంటి వారు అంత నష్టపోతున్నారు. అందుకే చెప్తున్నాను, దేవుడికి వినబడట్లేదు, దేవుడికి వినిపించట్లేదు. నా కష్టం, నా శ్రమ చాలా పెద్దది అని అంటున్నారు అందరూ. అవును, ఎవరు కాదన్నారంటే ఆయనకి వినిపించాలి, అది ఆయన చూడాలి, అది ఆయనే అంటున్నాడు. అన్నాన్ని లేఖనాలతో ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభు రక్షింపనేరకిన్నట్లు నీ చెవులు నీ హస్తము కురుచు కాలేదన్నా, విననేరకిన్నట్లు నీ చెవులు మందము కాలేదన్నావు, రక్షింపనేరకినట్లు నీ హస్తం కురుచు కాలేదన్నావు కదా, నన్ను రక్షించవా నీ బాహుబలము చాపి. ఇప్పుడు సోదరుడు మంచిగా ఆరాధన జరిగించారు. నీ బాహుబలము చేత నడిపించును, నా స్థితిని అన్నిటినీ సరిచేయను. అద్భుతమైనటువంటి మాట ఆ పాటలో ఉన్నటువంటి. నాకు తెలియదు ఆ పాట ఎవరు రాశారేంటి తెలియదు, నాకు రాదు. తన వెనకాల ఫాలో అయిపోయాను అంతే. హల్లెలూయా. కానీ బాహుబలం అంటే అర్థం ఏంటి? మనకి ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. బైబిల్ ఏం చెప్పిందంటే, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. ఎవరు ఈ దక్షిణ హస్తము? ఎవరు? ప్రభు అయినటువంటి యేసు. హల్లెలూయా. సాహస కార్యాలు చేయను. మరొక హస్తము పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని హస్తాలు వీళ్ళు. హల్లెలూయా. ఆ బాహుబలము చేతే మన పితరులైనటువంటి ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిసత్వంలో నుండి విడిపించి 10 తెగుళ్ళు వారికి తగలకుండా మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చి, ఆకాశం నుండి మన్నా కురిపించి, బండ నుండి నీళ్లు రప్పించి దేవుడు నడిపిస్తే ఏమయ్యారు వీళ్ళు? ఏమయ్యారు? రాలిపోయారు. ఎవరిది ప్రాబ్లం అంటే? వీళ్ళని రక్షించడానికి శక్తి లేదా ఆయనకి? ఉందా లేదా? ఉంది. కానీ వీళ్ళు ఎందుకు అలాగైపోయారు? దేవునికి చోటు ఇవ్వట్లే. నేను అదే చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా క్రైస్తవులకు ఒక మాట చెప్తున్నాను, ఇతరుల బలవంతం చేత సోదరులు కూడా చాలా మంది బాధపడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు నేను గౌరవిస్తున్నాను. ఏంటి అంటే, ఒకవేళ ఎవరైనా సరే ఇతరుల బలవంతం చేత చర్చికి వెళ్ళిపోయి రక్షణ పొందితే వాళ్ళందరినీ ప్రేమతో చెప్తున్నాను, అలాగే ఇతరుల వల్ల బలవంతంగా రక్షణ పొంది బలవంతంగా చర్చికి వెళ్తున్న వాళ్ళారా, మీరు అర్జెంటుగా మీ యొక్క ఆలోచన మార్చుకుని రివర్స్ వెళ్ళిపోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ నేను అలా రాలేదు, ఎవరి బలవంతం చేత నేను రాలేదు, నా ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు నన్ను నమ్మాను, చావైనా రేవైనా నేను ఆయనతోనే ఉంటాను అని తీర్మానం ఉంటే గనక దయచేసి మార్చుకోండి. రాత్రి ప్రభు చెప్తూ ఉన్నాడు, మార్చుకోండి. అలాగైనా మార్చుకోండి, ఇలాగైనా మార్చుకోండి, ఏదోటి మార్చుకోండి. ఒకటే జీవితంలో దేవుణ్ణి చూడాలంటే ఏదోటి మార్చుకోండి దయచేసి. టార్గెట్ పెట్టుకోండి అంతే. ఏంటి నేను చెప్తాను, అవసరాన్ని బట్టి, నా కోసమని కాదు. నా ప్రార్థన విధానం, నా ప్రార్థనా శైలి ఎలా చేసేవాడిని తెలుసా? మీకు తెలియదేముంది? భయంకరమైనటువంటి వేదన, తట్టుకోలేనంత బాధ ఇది. దీని నుండి విముక్తి పొందుతాననేటువంటి నమ్మకం ఏమాత్రం లేదు. రక్తం ఎక్కించినా అంతే, మళ్ళీ పోవడమే. ఏ మెడిసిన్ వాడినా అంతే, తినేది ఏమీ లేదు. ఉపశమనం కలిగినటువంటి బాధ, వేదన. యాకోబు అంటాడు, యోసేపు చచ్చిపోయాడని వార్త విన్నప్పుడు యాకోబు అంటాడు ఒక మాట. ఎవరైనా చెప్పండి, ఏమన్నాడు యాకోబు యోసేపుని గురించి? చెప్పండి ఒక మాట ఎవరైనా. బైబిల్ ఓపెన్ చేయొద్దు. యోసేపు చనిపోయాడు నాయన అని పెద్దలు, అన్నదమ్ములు రూబేను, గాదు వీళ్ళందరూ వచ్చి యాకోబుకు చెప్పినప్పుడు చాలా ఏడుస్తూ ఉన్నాడు. అలా అప్పుడు ఒక మాట చెప్పాడు యాకోబు యోసేపు కోసం. ఏం చెప్పాడు? ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు తెలియదు అసలు. నేను యోసేపు అనేటువంటి నా కుమారుడు మరణించాడనే వార్త నేను విన్నాను కదా, ఇక మీదట నా జీవితం మృతుల కాలానికి వెళ్ళే వరకు నేను ఇలాగే బ్రతుకుతాను అన్నాడా లేదా?
యాకోబు ఎలాగెళ్తానన్నాడు? ఇలాంటి దుఃఖంతోనే వెళ్తానన్నాడు మృతుల్లోకానికి. ఈ రోజు బయలుదేరారు బొడుద్దాయిలు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడకూడదు, బైబిల్ చెప్పింది కదా అంటున్నారు వీళ్ళు. అవునే కదా, ఏడకూడదా? యాకోబు ఏడలేదా? అతి తెలివి ఉపయోగిస్తున్నారు. ఆదరించడానికి ఎన్నోళ్ళు కాదు, చూసిరారంటే కాల్చి వచ్చారాకెళ్ళి. హల్లెలూయా. నేను నా బ్రతుకు దినం మృతుల్లో అంటే నేను చనిపోయే వరకు కూడా ఇదే దుఃఖంతో, నా కుమారుడి విషయం ఆయన మరణ వార్త విన్నాను కదా, అదే దుఃఖ నివారణతో నేను అలాగే వెళ్ళిపోతాను. దీని నుండి విముక్తి నాకు కలగది భూమి మీద. నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అని అర్థం మాట దానికి. హల్లెలూయా. కనుక నేను చెప్తున్నాను, దయచేసి నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నటువంటిది ఏంటంటే, రెండు ఏదో ఒకటి మార్చుకోండి దయచేసి. ఇతరుల వల్ల బలవంతంగా రక్షణ పొందేస్తే, ఒకవేళ క్రైస్తవులారా నామకార్థంగా బ్రతికే పొదలు వదిలేసుకుని చక్కగా ఇష్టమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోండి, అలాగైనా మార్చుకోండి. లేదా రెండో ఆప్షన్ ఏంటంటే, లేదు నేనెవరి బలవంతం ద్వారా మారలేదు, రక్షకుడు నాకు దొరికాడు, రక్షణ నాకు ఇచ్చాడు దేవుడు, నేను ఇష్టపూర్వకంగానే ఉన్నానంటావా? దయచేసి మార్చుకో అసలైనటువంటి జీవితాన్ని జీవించడానికి. ఏదో ఒకటి మార్చుకోండి దయచేసి. అలాగే అది లేకుండా ఇది లేకపోతే మనం అటు కాకుండా ఇటు కాకుండా ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఏంటి నులువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతాం. అది ప్రమాదం, ప్రమాదం. హల్లెలూయా. తోతైరే సంఘములో ఈ ప్రభావం ఉన్నది. ఆదివారం చెప్పాను పెదవసుల్లో. హల్లెలూయా. ఒరే బాబు, ఏడితే ఏడ్చి లేకపోతే నవ్వుతాను నవ్వు, ఏడవలేక ఏడొద్దు. ఎవరికైనా నా కొడుకే పాస్టర్ గారు ఎవరు అనుకుంటున్నారేంటి? ఎవడైతే నాకేంటి, నా కొడుకే. హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్తాను, అంత క్లియర్గా లేఖనాలు ఉన్నాయి. ఈరోజు లేఖనాలను మనం ఎరగకపోతే భక్తి చేయలేము. నీవు లేఖనం అనేది నీకు తెలియకపోతే సరైన భక్తి నువ్వు చేయలేవు. లేఖనాన్ని గురించి బైబిల్ చెప్తుంది చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక. చాలండి, అక్కడ కాన్సెప్ట్ నేను ఇప్పుడు దాని గురించి చెప్పను, కానీ అక్కడ ఉన్న మ్యాటర్ మాత్రమే చెప్తాను. ప్రభువే అంటున్నాడు ఏమని? లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరగకి ఉన్నారు. ఒక మాట చెప్పండి, యూదులను అన్నాడు యేసు ప్రభు వారు. ఆ మాట ఏంటి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరికీ వర్తిస్తుంది. ఈరోజు క్రైస్తవులకి కూడా వర్తిస్తుంది. తెలుసా నీకు లేఖనాలు? ఎరుగునా నువ్వు లేఖనాలు? దేవుని శక్తి నువ్వు ఎరుగుదవా? తెలియాలి నీకు. ఏదో ఒకటి ఎరుగుననే అన్నా తెలియాలి, లేకపోతే ఎరగనన్నా తెలియాలి. అంతేగాని అటు ఇటు కాకుండా ఉండకూడదు మనం. ఎందుకంటే ఏంటి, ఇప్పుడు చీకటి అవుతుంది, రాత్రి సమయము 8:30. ఓకే, అంటే మరికొన్ని గంటలలో మళ్ళా తెల్లవారుతుంది కదా. చీకటి అంతా పోతప్పుడు మిడ్ నైట్ లోకి ప్రవేశిస్తాం కొద్ది సమయంలో. ఆ తర్వాత మళ్ళా తెల్లవారులోనికి వస్తుంది. 12 దాటిందంటే ఇంకొక రోజు మారిపోతుంది, మళ్ళా తెల్లవారికి దగ్గరగా వస్తుంది అన్నమాట. అంటే సూర్యోదయము వస్తుంది అన్నమాట. అలాగా సూర్యోదయమాన్ని మనం చూస్తున్నట్లుగా అసలైనటువంటి నీతి సూర్యుడు రాకడాన్ని కూడా మనం చూడబోతున్నాం త్వరలో. ఆ సమయం ఆసన్నమైనప్పుడు నీవు ఇంకా దేవుని శక్తిని ఎరగలేని వ్యక్తిగా మిగిలిపోకూడదు. దేవుని యొక్క లేఖనాలు ఎరగలేనట్టుగా మిగిలిపోకూడదు. అది ఎరిగినటువంటి నాడు నీవు నీలాగా ఉండలేవు అంతే. హల్లెలూయా. ఈ రోజు ఎందుకు క్రైస్తవులు కానీ పాస్టర్స్ కానీ అలా ఉండిపోతున్నారంటే కారణం ఏంటంటే దేవుని శక్తిని ఎరగక. అదే ఖచ్చితంగానే దేవుని శక్తిని ఎరిగిన నాడు నీవు అలా ఉండలేవు. అసలు నీ వల్ల కాదు. అసలు అంటే ఎలా వల్ల కాదు, ఎలా ఉండలేనంటే నీకు రవ్వంత ఆరోగ్యము లేకపోయినా దేవుని శక్తి నీలో ఉన్నప్పుడు నీవు అలా ఉండలేవు. నీకు తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, నీకు నా అన్నవారు ఇక్కడ ఎవ్వరూ లేకపోయినా, ఆదరించేవారు ఎవరూ లేకపోయినా, లేఖనాలను దేవుని శక్తిని ఎరిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటే అర్థం ఏంటంటే అనుభవించినటువంటి వ్యక్తిగా, పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీవు నీలా ఉండలేవు మాట. అద్భుతమైన పాట. నేను నిజంగా చాలా ఆనందించాను ఇప్పుడు జరిగినటువంటి ఆరాధనలో.
మరి ఎంతమంది ఎలా ఆనందిస్తున్నారో నాకు తెలియదు. చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం చేత. నాకు తెలియదు ఆ పాట. నువ్వు మాత్రమే నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం నీవయ్యా. అబ్బా వండర్ఫుల్. ఎవరు రాసింది? భక్తుడు అండి. ఎంత అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి అందులో. ఎస్, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా చెప్పగలగాలి క్రైస్తవ సమాజమా. నిన్ను మాత్రమే. హల్లెలూయా. ఐ బిలీవ్ మై గాడ్. నేను ఆయనను మాత్రమే విశ్వసిస్తున్నా, నేను నిన్ను మాత్రమే విశ్వసిస్తాను చెప్పగలగాలి నీ జీవితంలో. నిన్ను మాత్రమే నీకు తప్ప వేరొకరికి మొక్కడానికి వీల్లేదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, ఆకాశం అందే గాని భూమి మీదే గాని నీళ్ళ ఎందే గాని నీ దేవుడైన యెహోవా తప్ప లేడు, అంతే. హల్లెలూయా. కత్తి ఇక్కడ పెట్టినా సరే ఏంటి మిల్లీమీటర్ చాలా షార్ట్ లెంత్ స్పేస్ మాట దగ్గర పెట్టి ఇక్కడ చెప్పు. ఇప్పుడు ఈ మైక్ ముందు మాట్లాడుతున్నాను, కత్తి ఇక్కడ పెట్టినా సరే చెప్పు. ఇప్పుడు వేసుకోసం అంటే నువ్వు ఎక్కడ పెట్టరా కత్తి, ఇక్కడ పెట్టు కట్టగానే. ఒసే ఊపిరి ఆగిన క్షణము పరమాత్ముని ఆరాధించినటువంటి పరిశుద్ధుల సమక్షంలో కనబడుతుంది ఆత్మ. హల్లెలూయా. ఎంతకాలం కత్తులకి దీనికి భయపడి దెయ్యాలకి భయపడేది ఎంతకాలం? ఇక్కడే బ్రతికేద్దామనే. ఏం సాధిస్తాం ఇక్కడ? ఎంతకాలం ఉన్నన్నాళ్ళు ఏమి సాధించాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ దేహంతో జీవిస్తున్నంత కాలం అసలు ఏం సాధించేది ఇక్కడ? ఏంటి మన నిరీక్షణే వేరు, అది మిస్ అయిపోయాం ఈ రోజు క్రైస్తవ సమాజం. మన టార్గెట్ వేరు, అది మిస్ అయిపోయాం ఈ రోజు. దాంట్లో నుంచి సాతాను మనని వివిధమైన దాంట్లోనికి ఇక్కడ రకరకాల ఆలోచనలు తీసుకెళ్ళిపోయాడు. అసలు టోటల్లీ మన ఐడియాలజీ వేరు. అందుకే చెప్తున్నాను, బైబిల్లో ఏముందో తెలుసుకోకపోతే మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాలజీ. అంటే దేవుని ఆలోచనకు బొత్తిగా ఇశ్రాయేలు సమాజం అదే. ఎందుకు దేవుడు వారిని విడిపించాడు, ఎందుకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపిస్తున్నాడో అర్థం కాలేదు వీళ్ళెవరికైనా. ఈ రోజు క్రైస్తవ సమాజం కూడా అంతే. ఎందుకు యేసయ్య పరలోకి ఇస్తానన్నాడు, ఎందుకు ఆయన రాబోతున్నాడు, ఎందుకు మనకి రక్షణ ఇచ్చాడో అర్థం కాలేదు. అందుకే చెప్తున్నాను, నేను ఒక మాట చెప్తున్నాను, మనకి అర్థం కాని సంగతులు ఎవరైనా చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలా లేదా? ఎందుకు చెప్పాలి? మనకి తెలుసుకోవడం కొరకు. ఎందుకు తెలుసుకోవాలి? నశిపోకూడదని. అవునా కదా? అదే చెప్పింది లేఖనం. ఏం చెప్పింది? నశించిపోతున్న వారికి సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెరితనంగాను రక్షింపబడుచున్న మనకి చెప్పాలి ఏంటి? దేవుని శక్తి. హల్లెలూయా. మనకంట ఆ మనంలో మనం ఉన్నామా లేదా అనేది పాయింట్. ఉన్నామా మనంలో మనం? అందుకని చూపించాను యెషయా 59:1. హల్లెలూయా. హెబ్రీ 7:25. ఆయన సమర్థుడు, సంపూర్ణంగా రక్షించగలిగినటువంటి సమర్థుడు ఆయన. నువ్వు మొరపెడితే వినేటువంటి చెవులు ఆయనకున్నాయి, నిన్ను ఆదుకునే అటువంటి హస్తము ఆయనకున్నది. అందుకే నన్ను ప్రారంభంలో దేవుని మాట అందరికీ ఇష్టం కాదు. ఎందుకు నశించిపోతున్నారంటే రక్షించేవాడు లేక నశించిపోతున్నారంటే ఉన్నాడు. ఇప్పుడు ఉండి నశించిపోతున్నారంటే ఆలోచించండి, లేకుండా నశించిపోతున్నారంటే అర్థం వేరు. అవునా? ఉండి నశించిపోతున్నారంటే ఎవరిది ప్రాబ్లం? మనదే కదా ప్రాబ్లం. యూదాలో కూడా చెప్పాడు దేవుడు. చూడండి, యూదా పత్రిక అదొక్కటే అధ్యాయం ఉంది. నాకు త్వరగా సైట్ వచ్చింది, సగం కనబడుతున్నాయి నాకు. 24 వచ్చింది. మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు, తొట్టెలకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యుగాల కోసం మొదలెట్టామంటే మొత్తానికి అసలు మొత్తానికి తెల్లారిపోతుంది, మళ్ళీ అయినా తరగదు మాట. ఏదో కొంచెం తీసుకోవాలంటే
యుగములకు పూర్వము ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. పౌలు గారు కూడా అదే మాట, అదే వర్డ్ వాడుతూ ఉంటాడు. పౌలు గారు కూడా చాలా చోట ఇబ్రీ పత్రికల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు అందులోకి వెళ్ళొద్దులే. అక్కడ దేనికోసం చదివించానంటే, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడు అద్వితీయ దేవుడు అంట. ఎలాంటి వాడంటే శక్తి కలిగినటువంటి వాడట. మనల్ని తొట్టిల్లకుండా కాపాడడానికంట, ఆనందముతో ఆయన ఎదుట నిలబెట్టువాడట ఉన్నాడు. రక్షించడానికి ఆ శక్తినిచ్చేవాడు ఉన్నాడు, రక్షించేవాడు ఉన్నాడు, నిలబెట్టువాడు ఉన్నాడు, కాపాడువాడు ఉన్నాడు. కానీ మొరపెట్టువారు లేరు. హల్లెలూయా అని చెవులు వినాలనుకుంటున్నా ఏ వినపడ్డాయి? దేవునికి చెప్పండి. ఇశ్రాయేలీలు ఏ వినపడ్డాయి? వాళ్ళు సనుగులు వినపడ్డాయి. దేవుడు వాళ్ళని కాపాడడానికి పూనుకున్నప్పుడు వారు మూలుగులు వినపడ్డాయి. నిర్గమకాండ 3వ అధ్యాయంలో కనబడుతుంది. వాళ్ళు మూలుగులు వినపడ్డాయి. 1వ అధ్యాయంలో వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు, ఈ ఐగుప్తీయులు ఎంత బాధ పెట్టారో అక్కడ కనబడుతుంది. అంత వాళ్ళని విని కాపాడి చేస్తే ఇప్పుడు ఏం చేశారంటే అది ఆయనకి సనుగులు వినపడ్డారు. ఎందుకు నష్టపోతాం? నేను ఎన్నో ప్రసంగాలు చెప్పాను, సనుక్కోవద్దు, అసలు మంచిది కాదు. చాలా మంది భ్రష్టత్వానికి కారణము ఏంటి? దేవుని ఆశీర్వాదాన్ని, దీవెనను చాలా మంది పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ నోటు నుండి వస్తున్నటువంటి సనుగులు. దాన్ని ఎవరు ఏం చేయలేరు మాట, అలా వస్తాయి అన్నమాట. హల్లెలూయా. కనుక మార్చుకోవాలి. 2, ఒకటి బలవంతంగా పొందితే రివర్స్ వెళ్ళిపోవడం, లేదా బలవంతం కాదు, నేను ఇష్టపూర్వకంగా ఐ బిలీవ్ మై గాడ్, నేను ఆయన్ని విశ్వసిస్తూ ఉన్నాను, నేను ఆయన నమ్ముతూ ఉన్నాను, ఆయన్ని మాత్రమే అని అంటావా? ఖచ్చితంగా ఆ స్టాండ్ మీద ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సిలువను గూర్చినటువంటి వార్త అంటే సిలువ ద్వారా మానవునికి రక్షణ కలిగించడానికి, శాపము నుండి విడిపించడానికి ఆయన వస్తే ఆ మాట ప్రజలకి ఇష్టం లేదు, ఆ మాట జనులకి ఇష్టం లేదు, నశించిపోతూ ఉన్నారట. కానీ 2వ మాట చెప్పింది, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. ఈరోజు ఈ అంశానికి దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే దైవ శక్తి. హల్లెలూయా. ఇది మనకి ఉండాలి ఈ శక్తి. దేవుడు ఎవరంటే శక్తిమంతుడే, కానీ ఆ శక్తి ఎక్కడ ఉండాలట? నీలో ఉండాలి. మనకు అన్నాడు కదా, ఆ మనం అనే గుంపులు ఎవరు ఉంటారంటే దైవ శక్తి కలిగిన వారు మాత్రమే ఉంటారు. ఈ దైవ శక్తి లేనటువంటి వారు, ఇశ్రాయేలు అరణ్యయాత్రలో 40 సంవత్సరాలు ఈ శక్తి లేని వారే రాలిపోయారు. ఈ 2వ రాకడకు ముందుగా శ్రమల కాలం దేవుడు ఎందుకు పెట్టాడంటే ఈ దైవ శక్తి లేని వారు అందులో ఆగిపోతారు. అందుకనే లేఖనాలను ఎరగాలి. 22-29 ప్రకారంగా దేవుని శక్తిని, లేఖనాలను ఎరగిన వారిగా ఉన్నారట. పౌలు గారు చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఎందుకు ఎరగట్లేదను కొరింథీ పత్రికలోనికి రండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతముల్ని వినియోగించి. పౌలు మాట్లాడినటువంటి మాటలో కూడా చెప్పాడు, ఏదో జ్ఞానయుక్తముగా తీయని మాటలనే మాట్లాడలేదు, శక్తి కలిగినటువంటి మాటలని మీకు తెలియపరుస్తున్నాను అన్నాడు పౌలు గారు. మెట్టుకు ఏం చెప్తున్నాడు ఆయన ఆ సందర్భంలో అంటే, మన విశ్వాసం అంట ఈరోజు ఎలా ఉన్నదంట, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉంటుందంట. అంటే మనుషుల ధనమును పెట్టి, మనుషుల బలాన్ని పెట్టి, మనుషుల జ్ఞానాన్ని పెట్టి దీని మీద ఆధారపడుతుందంట మన విశ్వాసం. దేని మీద ఆధారపడాలని చెప్పింది లేఖనం? దేవుని శక్తి మీద ఆధారపడి నీ విశ్వాసం అలా ఉండాలి. అది బలమైన విశ్వాసం, అది దురాత్మ శక్తుల్ని గడగడలాడించేటువంటి విశ్వాసం. మనుషుల మీద మన విశ్వాసం ఆధారం చేసుకున్నానుకో అండి, దేవుని శక్తి ఉండదు. మనుషుల మీద ఆధారపడినటువంటి వారికి దేవుని శక్తి ఉండదు. చాలా మంది వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వరు.
మనుషులకి ఇచ్చిన ఇంపార్టెంట్, వాక్యానికి ఇంపార్టెంట్. చెప్పాను కదా, చాలా చోట్ల బానిస బతుకుతారు అన్నమాట. పాస్టర్ గారి దగ్గర చాలా మంది పాస్టర్లకి బానిసలు, కొంతమంది లేఖనంతో సంబంధం లేదు. ఎందుకు అలాగా? నేను అందుకే చెప్పాను, నా దగ్గర ఎప్పుడు ఎటువంటి, మీరు దేవునికి చోటు ఇవ్వకుండా నాకు ఇవ్వకండి, మొదటి చోటు ఆయనకి ఇవ్వాలి. నేనేం చెప్తా అది కాదు, దేవుడు ఏం చెప్తే అది ఫైనల్. హల్లెలూయా. ఆయన చెప్పింది ఏం చెప్తున్నాడా లేదో చూడాలంతే. అంతకు మించి దేవుడు ఏం చెప్పాడు, బైబిల్ ఏదో మనకు అనవసరం, అయ్యగారు ఏం చెప్తే అదే పోతావు. హల్లెలూయా. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నారంటే వీళ్ళు విశ్వాసం, అది మాట. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎవరి శక్తి వస్తుంది? వాళ్ళ శక్తి వస్తుంది. ఒక మాట చెప్తాను, మానవునికి శక్తి ఉన్నది, మానవునికి జ్ఞానం ఉన్నది, మానవునికి ధనం ఉన్నది, మానవునికి బలం ఉన్నది. ఇది ధనం, బలము, జ్ఞానము, శక్తి ఎంతకాలం పనిచేస్తుంది? ఒక లిమిటెడ్, ఒక టైం, ఒక పరిమిత కాలం మాత్రమే. పరిమిత కాలం మాత్రమే. కాలము దాటిన తర్వాత మానవుని శక్తి, మానవుని జ్ఞానము, మానవుని ధనము, మానవుని బలము తరిగిపోతూ ఉంటాయి. మరి దాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడు? చెప్పాలి, మాట్లాడండి. కొంతమంది కాపురాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే చాలా వరకు నార్మల్గా అంత అని కాదు, కానీ ఎవరికి వాళ్ళే కుటుంబాన్ని కట్టుకోవాలనే జ్ఞానం ఉండాలి మొదట. ఈ జ్ఞానం ఉండదు కొంతమందికి, కుటుంబాన్ని కట్టుకోవాలనే జ్ఞానం ఉండదు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే ఇతరుల జ్ఞానం మీద ఆధారపడతారు. ఎంతకాలం ఇతరుల జ్ఞానం? ఏ జ్ఞానమైనా మంచిది మాత్రమే తీసుకోవాలి, అవునా కదా? అందుకే చెప్పాను ప్రసంగ ప్రారంభంలో, మంచి అందరికీ ఇష్టము ఉండదు. అందుకే చెప్పాడు, మంచి మాట కాబట్టి ఎందుకు నశిస్తున్నారని పౌలు గారు చెప్పారంటే, ఎందుకు సిలువను గుర్తున్న వార్త నశించున్న వారికి వెర్రితనంగా ఉంది, మంచి మాట అందరికి ఇష్టం లేదు కాబట్టి వెర్రితనంగా ఉంది. వెర్రిగా ఉందంట దేవుడి మాట. అంటే ఆయనకి అలాగే ఉంటది, ఎందుకంటే పరిశుద్ధంగా ఉండమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు అందరికి ఇష్టం ఉంటుంది ఆ మాట, కాబట్టి ఇష్టం ఉండదు. హల్లెలూయా. దేవుని మాట అందరికి ఇష్టం ఉండదు. క్రైస్తవులందరికీ దేవుని మాట ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం ముందు దేవుని మాట కష్టంగా కనబడుతుంది. అందుకని దేవుని శక్తి ఉండదు. కనుక మన విశ్వాసం, మన ఫెయిత్ అనేటువంటిది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండకూడదంట. అలా ఉంటే నువ్వు మునిగిపోతావు, ఎక్కడో దూకుని. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అందుకే దైవ శక్తి అని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు చెప్తూ, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను ఉన్నాడు. చూడండి, రెండు కాన్సెప్ట్లు ఒకసారి చూడండి. ఒకటి యూదులు ఉన్నారట, రెండోది అన్యజనులు ఉన్నారట. అన్యజనులకి, యూదులకి ఎలా ఉన్నాడంట ఆయన? ఎవరైనా యేసయ్య. యూదులకి ఎలా ఉన్నాడట? యూదులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి వారు. యూదుల్లోంచే మనం వచ్చాము. ఈ రోజు క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారంటే యూదుల్లోంచి వచ్చారు అన్నమాట. ధర్మశాస్త్రాన్ని నుంచి ఆచరించినటువంటి యోదయలో నుంచే క్రీస్తుని కలిగినటువంటి వారిగా మనం వచ్చాం. వీళ్ళకి క్రీస్తు ఎలాగున్నాడంట? ఆటంకంగా ఉన్నాడట. మంచోడు అందరికీ అడ్డే మాట ఎప్పుడు. ఎందుకంటే మంచోడు కాబట్టి అందరికి ఇది కట్ కాదు, ఎలా ఉండకూడదు అని చెప్తారు. ఇప్పుడు నువ్వేరా నాకు పెద్ద ఆటంకం అంటారన్నమాట. హల్లెలూయా. అన్యజనులకి ఎలా ఉన్నాడట ఆయన? వెరితనంగా ఉన్నాడట. వాళ్ళకేమంటే ధర్మశాస్త్రం లేఖనాలు ఎరిగినటువంటి వారికేమో ఈయన ఆటంకంగా ఉన్నాడట, ఎరగలేనటువంటి వారికేమో వెరితనంగా ఉన్నాడట. చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందని. కంటిన్యూ. యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి పిలబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలం. మళ్ళీ ఆ కాన్సెప్ట్ ఎత్తానంటే అదొక భారీ ప్రసంగంలోకి వెళ్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళొద్దు మొత్తానికి. హల్లెలూయా. అంటే దేవుని చేసేటువంటి కార్యాలు మనుషులకి ఎలా ఉంటదని చెప్పినటువంటి పౌలు షార్ట్ లో వెర్రితనంగా కనబడతాడు. అరే దేవుడు ఏంటి ఇలా చేసేది? అందుకే చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ తరానికి రంజితోఫిల్ గారు అర్థం కాల. నేను చెప్తున్నాను, బైబిల్ అలా దేవుని మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట లేఖనాలు ఎదిగిన యూదులకి అర్థం కాలేదు. ఆయన
ఓ పక్కేమో ఒక వర్గానికేమో వెరితనంగా కనిపించాడు, ఒక వర్గానికేమో ఆటంకంగా కనిపించాడు. ఎవరు ఆయన? శక్తి కలిగినటువంటి రక్షకుడు. మానవుణ్ణి నశించక రక్షించడానికి వచ్చినటువంటి ఆయన ఒకరేమో ఎర్రోడిగా చేసేసారు, ఒకరేమో ఈయన ఆటంకం, ఈయన వస్తే మనకు అన్ని ఆటంకమే, మనకు అడ్డ అంతే అడ్డు. చూడండి, ఆయన అలా మార్చేసాడు. అందుకని 2 వర్గాలు ఆయన అలా పెట్టుకున్నాయి. 3వ వర్గంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 3వ వర్గం ఎవరు? మనం. ఎవరు ఈ మనం అంటే? దైవ శక్తిని ఆధారం చేసుకున్నవారు. హల్లెలూయా. ఈ 3వ వర్గంలో మనం ఉండాలి. ఇది 3 గుంపులు ఉన్నాయి ఇక్కడ. ఈ 3వ గుంపులో ఉండాలి నువ్వు. హల్లెలూయా. అంతేగాని ఈ లోక సంబంధమైన మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని మనం వెళ్ళొద్దు. అసలు దేవునికి తెలుసా తెలీదా? ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మనం ఎలా ఉన్నామో లేదో దేవునికి తెలుసా లేదా? మనం ఏ లోపాలతో ఉన్నాము, ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ పాడైపోతున్నాము దేవునికి తెలుసా లేదా? మనకి తెలుసు, దేవునికి తెలుసు. ఇద్దరికి తెలిసిన తర్వాత కూడా మనం ఎలా ఉండిపోతున్నాం? ఇద్దరికి తెలుసు, ఆయనకి తెలుసు, నీకు తెలుసు. ఇప్పుడు ఆయన ముందు నటిస్తున్నావా? ఏంటిది? ఇది వెర్రి మాట. ఇది ఇప్పుడు ఆయన నటించడం అంటే పెద్ద వెర్రి మాట. ఆయన ఎర్రి అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎవరెర్రి? అందుకే మోసపోకుండా దేవుడు ఎక్కిరింపబడట. అయ్యా, దావీదు అందుకే యథార్థవంతుడు ఎందుకు అయిపోయాడండి? ఏంటి, మనిషిలో బలహీనత ఉంటుంది, తప్పు ఉంటుంది, లోపాలు ఉంటాయి. దావీదులాగా యథార్థముగా ఒప్పుకున్న వారు కావాలట. హల్లెలూయా. శక్తి కలిగినటువంటి వాడు ఆయన కనుక దేవుని కార్యాలు ఈరోజు జనాలకి ఎలా కనబడుతుందంటే వెరిగా కనబడుతున్నాయి. ఎవరు నోటుకొచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. బాప్తిజం ఇస్తుంటే నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు, తిడుతున్నారు. వెరిగా కనబడుతుంది వాళ్ళకి దైవ కార్యం. రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి అంట. ప్రభు అదే చెప్తున్నాడు, నువ్వు రక్షింపబడ్డావు కదా కుమారుడా, కుమార్తె, మరి ఆ శక్తిగా నీవు ఉన్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఈ రోజు ప్రపంచానికి శక్తి లేని వారు కనబడుతున్నందువల్ల శక్తి కలిగిన వాడు మరుగైపోతూ ఉన్నాడు. అందుకని నిజంగానే నువ్వు నమ్మితే, నిజంగానే నువ్వు విశ్వసిస్తే ఆ శక్తి నీలో కనబడాలి మాట. శక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడని నీలో కనబడాలి. అది ఇది కనబడట్లేదు. అంటే ఎక్కువ చెప్పాలంటే శక్తి లేని క్రైస్తవులు తయారయ్యారు ఈ తరంలో. ఎలాంటి క్రైస్తవులు? శక్తి లేని క్రైస్తవులు తయారయ్యారు. ఇప్పుడు చెప్పండి, శక్తి లేనటువంటి క్రైస్తవులు శక్తి కలిగిన దేవుని చూపెడతారా? చూపించలేరు. ఒక మాట చెప్తున్నాను, ఈ శక్తి ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుంది? అందుకనే చూడండి, బైబిల్లో దేవుడు అసలు బైబిల్ని ఎంత జ్ఞానయుక్తంగా రాయించాడు. ఇది మహాసముద్రం. నేను చెప్తున్నాను, 20 సార్లు కంప్లీట్గా చదివాను నేను. అప్పుడు నాకు అర్థం కానిటువంటి సంగతులు 21వ నేను చాలా మధ్యలోకి వచ్చే ఆగిపోయాను. అలాగా ఆ 20 సార్లు చదవని ఎన్నో విషయాలు, అంటే జస్ట్ పై విషయాలు నేను అనేది, జస్ట్ పై విషయాలు. ఇప్పుడు 21వ ఆ పై విషయాలు, సింపుల్గా ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు నాకు కుప్పలుగా మొత్తం వజ్రాలు గుట్ట అర్థమవుతున్నాయి మాట. అక్కడ ఆగిపోయిన అలాగా. హల్లెలూయా. 20 సార్లు చదివాను, చిన్న సింపుల్ వర్డ్స్ అర్థం కాల. ఇప్పుడు 21వ చదువుతుంటే వామ్మో ఇన్ని సంగతులా, వావ్ ఎంత వండర్ఫుల్ బుక్. హల్లెలూయా. ఎంత అద్భుతమో నిజంగానే, అసలు వర్ణించలేము అసలు అని మొత్తానికి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. భూమి మీద బీద లాజరు అనేటువంటి ఒక వ్యక్తిని, నేను అందుకే చెప్పాను బైబిల్ ఎంత జ్ఞానయుక్తంతో దేవుడు రాశాడంటే, లాజర్ను చూడండి. ఒక వారు అసలు అతడికి ఆరోగ్యము లేదు, ఆప్తులు లేరు, ఏంటి కనీసం ఉండడానికి నీడ లేదు, దరిద్రుడుగా, రోగిగా, ఒంటరిగా, ఇంత నిస్సాయ స్థితిలో ఎలా ఉన్నాడు అతడు. అయితే చూడండి అమ్మా, హల్లెలూయా, ఇతడు ఎలా ఉన్నాడు భూమి మీద అంటే, ఒక బికారిగా, ఒక రోగిగా, ఒక దరిద్రుడిగా, ఒక పనికిరాని వాడిగా, ఒక యూజ్లెస్ ఎలా అంటారు కదా అందరూ, ఎందుకు పనికిరానివాడని, అలా ఉన్నాడు అందరి ఎదుటని. కానీ అతడు దేవుని శక్తిని ఆధారపు చేసుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ని లేనివాడు అంటే మనకంటే అన్ని విషయాల్లోనూ బెటర్ లాజరు. ఇన్ని లేనివాడు ఎలా గడిపేశాడో తెలుసా? అతడు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోలే, దైవ శక్తిని ఆధారం చేసుకున్నాడు, దైవ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు. తను దైవ శక్తి చేతే ఉన్నాడు కనుకనే ఏంటి రోగంతో ఉండగలిగాడేమో కానీ శక్తి లేని వాడిగా లేడెత్తాడు. అందుకనే అంత స్థాయిలోకి వెళ్ళాడు. అక్కడ ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు? అక్కడికి
అబ్రాహం రమ్మని అంకోటి కంటే ఏంటి భూమి మీద ఒక గొప్ప దాంట్లో ఉండాలంటే ఎంత లంచం ఇవ్వాలో, అవునా? ఇహలోకమైన ఘనతల కొరకు, ఇక్కడ మెప్పుల కొరకు ప్రజలు దిగజారిపోతున్నారు ఈరోజు. లాజరు ఎవరి దగ్గర దిగజారిపోలేదండి, ఎవరి దగ్గర దిగజారిపోలేదు. లాజరు దేవుని శక్తిని నింపుకున్నాడు తనలో. ఆ శక్తే భూమి మీద దైవ శక్తే తన నిత్యత్వంలో ఉన్నత స్థాయిలోకి నిలబెట్టింది. ఇదే కోరుకుంటున్నాడు దేవుడు నీలో నాలో. ఒక మాట చెప్తున్నాను, ఎంత ఆస్తి ఉన్నా ఇక్కడ వదిలేవాళ్ళు నువ్వు. కండలు తిరిగినటువంటి దేహం, ద గ్రేట్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ కనబడతాడు. అందుకే రాజులు సైతం ఆయన వస్తున్నాడంటే గడగడలు ఆడిపోయేది ప్రపంచ రాజులు. అటువంటి రాజు చనిపోయినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యులు అందరూ వచ్చారట. ఒక చిన్న క్రిమికీటం కుట్టింది, ఎందుకని అతన్ని కుక్క కూడా కరలేదు, చిన్న పురుగు కుట్టింది, మంచం మీద పడ్డాడు. వైద్యులందరూ వచ్చారు అలెగ్జాండర్ని బాగు చేయడానికి, ఎవ్వరు వాళ్ళ కాలేదు. ఇంకా అర్థమైపోయింది తనకి నేను చనిపోతాను కొద్ది రోజుల్లో. అప్పుడు చెప్పాడు అందరు నేను అనుచరులని, ఇగో నేను చనిపోయినప్పుడు నా 2 చేతులు బయట ఉంచండి, నేను సంపాదించిన అన్నిటిలోనూ కూడా నా మీద చల్లి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఎందుకు అని అంటే, ఒరే అలెగ్జాండర్ చాలా బలవంతుడు, చాలా ధనవంతుడు, గొప్పవాడు. ఇతడు చనిపోయాడు కదా, ఇగో ఇతడు సంపాదించిన దాంట్లో ఏది కూడా తీసుకెళ్లేదురా, అంతా ఇక్కడ ఉండిపోయిందని చూడాలి సమాజం. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదో పట్టుకెళ్ళాను అనుకుంటారు అందరూ, ఏమి పట్టుకెళ్ళేది లేదన్నాడు. ఒక మాట చెప్తున్నాను, మనకి ఎంకరేజ్ ఆఫ్ ద అవార్డు. ఆరోగ్యం లేని వాళ్ళు దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే బాగుండు, మంచిదే, కోరుకుందాం, తప్పేం లేదు. దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వలేదు ఒక బాధ. పిల్లలు లేని వారు దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదని ఒక బాధ. అప్పులు సంస్థ ఉన్నవారు దేవుడు నా అప్పులు తీరిస్తే బాగుండు, తీర్చలేదు ఒక బాధ. ఇలా ఒక్కొక్కరు ఎవరికి ఉండే బాధ వాళ్ళకు ఉన్నాయి కదా. చెప్తాను ఒక మాట, సంపూర్ణ ఆరోగ్యం వచ్చింది, ఏ రోజన్నా చావాల్సిందే లేదా, చచ్చిపోతాం లేదా అంటే మంచి ఆరోగ్యం ఇక్కడ వదిలేవలసిందే పిలిస్తే. అలాగే ఒక వ్యక్తి చాలా కోట్లు సంపాదించుకున్నాడు, ఇక్కడ వదిలేవలసిందే. చాలా పేరు ప్రఖ్యాతులు అన్ని ఇక్కడ వదిలేవలసిందే. అన్ని వెళ్ళిపోతే లేదా, అన్ని ఇక్కడ ఉంటాయి. ఏం వెళ్తుంది ఆయన దగ్గరికి? ఏ విశ్వాసమునైతే నువ్వు ఆధారం చేసుకున్నావో, ఏ శక్తినైతే నువ్వు పొందుకున్నావో అదే నేను నీతో వస్తుంది. దాన్ని తీసుకెళ్ళట్లేదు క్రైస్తవులు. ఇప్పుడు చెప్పండి, ఏం తెలివైన వాళ్ళు క్రైస్తవులు కాదు, తెలివైన వాళ్ళు కాదు క్రైస్తవులు. ఎన్ని క్వాలిటీస్ లాజర్లో ఉన్నాయి మాట. నిజంగా లాజర్ కోసం మాట్లాడితే చెప్పాను కదా నేను, నాకు తెలిసి మొత్తం ఎన్ని ప్రసంగాల్లో చెప్పానో తెలియదు లాజర్ కోసం మొత్తం. హల్లెలూయా. ఒక మహాసముద్రం లాజరు, భక్తుడు సముద్రం, వాక్యమే కాదు భక్తుడే మహాసముద్రం. ఎన్ని తీసినా సరే మొత్తం వస్తూనే ఉన్నాయి మాట. చూడండి, ఈ పాడైపోయిన బాడీని అక్కడ వదిలేసాడు, కానీ ఆ పాడైపోయిన బాడీలోనే దైవ శక్తిని నింపుకున్న వాడుగా వెళ్ళాడు పరదేశికి. హల్లెలూయా. ఈ రోజు దైవ శక్తిని ఎరగని వారుగా ఉన్నారు క్రైస్తవులు, ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు. కానీ ఒక మాట చెప్తాను చూడండి, భక్తుడైనటువంటి దావీదు పాత నిబంధన కాలంలో ఆయన చేసినటువంటి ఆరాధన, ఆయన దేవునిపై చూపించినటువంటి ప్రేమ. ఒక మారు దినవృత్తాంతాల గ్రంథంలోనికి రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. 8 దావీదును ఇశ్రాయేలందరిను తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలు, స్వరమండలను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచు. దావీదుతో ఉన్నటువంటి మిగతా వారు ఏం చేశారు? వారందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను, స్వరమండలను, తంబుర్లను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండ్రి. చూడండి, అందరూ నా వైపు చూడండి. అలాగా దేవుని శక్తి ఒకరిలోనికి ఎలా వస్తుందో చెప్తూ ఉన్నాను. దైవ శక్తి అంశం పేరు. ఈ దైవ శక్తిని ఎలా పొందుకోవాలో చెప్తున్నాను. తమ పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించాడంట దావీదు. హల్లెలూయా. అందుకే అంత శక్తిమంతుడయ్యాడు దావీదు. యెషై కుమారుల్లో ఎన్నిక లేనివాడు, తృణీకరింపబడిన వాడు, విలువ లేనివాడు. అక్కడున్న వారు ఎవ్వరికి అందనంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడంటే తమ పూర్ణ శక్తితో ప్రభుని స్తుతించిన వాడు మాట. హల్లెలూయా. దైవశక్తి ఎలా వస్తుంది తెలుసా? నీ శక్తిని ఖర్చు పెట్టినాడు వస్తుంది మాట. మన శక్తిని దాచుకుంటాం మనం. ఆయన శక్తి ఎలా వస్తుంది నీకు చెప్పండి? ఒక మాట చెప్తున్నాను, నీటి మీద
ఏనాడు కూడా వేటకెళ్ళినటువంటి పేతురు సముద్రం మీద నడవాలని కల్లో కూడా అనుకోలేనటువంటి వాడు తను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీటి మీద ఉన్నాడనగానే ప్రభా నీవైతే నేను వస్తానన్నాడు. అసలు గడిచి ఉండాలి ఆ మాట అనాలంటే. సురక్షితంగా ఉన్న తన పాదాలు తీసుకుని సముద్ర జలాల్లోనికి వెళ్ళాడు. తన శక్తిని ఉపయోగించాడు ఆ జలం మీద పెట్టాడు. ఊరికి వెళ్ళిపోగలడా జలం మీదకి? అంటే తనకున్న శక్తి అంతా తీసిపెట్టే డిసైడ్ అంతే అక్కడ. వెంటనే దైవ శక్తి వచ్చేసి తన దగ్గరికి. హల్లెలూయా. ఇలా ప్రకారంగా ఈ మొదటి దినవృత్తాంతాలు 13:8 ప్రకారంగా చూడండి, నీ శక్తిని ఉపయోగించినాడే దేవుని శక్తి వస్తుంది. ఇలా చూడండి, నువ్వు అంగుళం శక్తి ఉపయోగించావనుకో అంతే వస్తుంది ఆయన శక్తి కూడా అంతే. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఇంత పిండి ఉంది, ఎంత రొట్టె వస్తుంది? ఎంత రొట్టె వస్తుంది? దెబ్బరొట్టు ఎంత రొట్టె వస్తుంది? ఎంత పిండి ఉంటే అంతే రొట్టె వస్తుంది. చిన్న చెట్టు ఉంది, చిన్న చెట్టు ఏండి మరని చెప్పాలి, ఎంత సౌండ్ వస్తుంది? అంతగానే వస్తుంది. ఎంత పిండి ఉంటే అంత రొట్టు, ఎంత చెట్టు ఉంటే అంతగానే వస్తుంది అనమాట. అలాగనే నిజమే, ఒక అద్భుతమైన పాఠం. నువ్వు దేవుని కొరకు చిన్న విశ్వాసమే, చిన్నది ఉపయోగిస్తే ఆయన కూడా అలాగే చేస్తాడు అనమాట. ఎలా పొందేస్తావు నువ్వు దైవ శక్తిని? అందుకే దావీదు భక్తులు దివారాత్రులు దేవుణ్ణి ఆరాధించాడట. అతడు ఎలాగా? దివారాత్రులు, డే అండ్ నైట్. సెల్ ఫోన్ అంటే చాలా బతికొచ్చు, ఇంకేం అవసరం లేదు. పాతకాల పెద్దలకేమో చుట్టుంటే చాలు బతికొచ్చు. కొంతమందికి టీ చుక్కుంటే బతికొచ్చు, చుట్ట ఒకరు టీ చుక్క ఒకరు. ఇప్పుడు రోజులు పోయాయి, ఇప్పుడు టచ్ ఉంటే బతికొచ్చు. ఇప్పుడు ఇంకా సిగ్నల్ లేకపోతే ఇంకా తోక్కోసిన మేకలు తిరగడమే, ఇంకా కిందకి పైకి తోక్కోసిన మేకల కిందకి పైకి తిరగడమే. ఇంకా సిగ్నల్ కోసం సిగ్నల్ ఉంది, కరెంట్ ఉండాలి, ఇప్పుడు ఛార్జింగ్ ఫుల్, బ్యాటరీ ఫుల్, నెట్ ఫుల్. అల్లలు ఇంకా పండగ ఒరే భోజనం అంటే ఉన్నా, తిండి తిప్పలు ఉండవు, ఇంకా సుక్క అయిపోయింది, సొట్ట అయిపోయింది. సిగ్నల్ ఇప్పుడు నెట్ టచ్ అంతే. ఇంకా నేను చెప్తున్నాను, నీ శక్తిని దేవుని పట్ల వినియోగించు. అందుకే చెప్తున్నాను, ప్రసంగాల్లో ఒక దైవజనుడు తన గొప్పలకు చెప్పుకోవడం కాదు, తన కోసం ఏదో గణపరచుకోవడానికి. అది పౌలు చెప్పాడు అలాగా. మేము ఏది చేసినా మీ కొరకే అన్నాడు. అందుకే అంటున్నాను నేను, 1-2 పాయింట్ల రక్తముతోటి చాలా దినాలు ఉపవాసం ఉండడం సాధ్యమైన బ్లడ్ లాస్ అయిపోతూ చెప్పండి. అంటే ఉన్న కొంచెం ఓపికను కూడా దేవుని దగ్గర పెట్టేసి, ప్రభా నీ శక్తి కావాలయ్యా, నీ ఆత్మతో నింపాలి, ఎందుకు నన్ను బ్రతికిస్తున్నావు, అందుకు నిలబెట్టు, అందుకు వాడుకో ప్రభా. ఎన్ని రాత్రులు కడుపు కాలిన రాత్రులు, నిద్రలేని రాత్రులు, మంట కలుగుతున్నా సరే పరిశుద్ధాత్మ ప్రభావం లోపల ఉడికిపోతుంది, మండిపోతూ ఉంది మాట. దేవునికి నీ శక్తిని ఉపయోగించవనుకో, దాన్ని దుర్వినియోగ పాలు కానివ్వడు దేవుడు. హల్లెలూయా. లాజరు తన బలహీనతలోనే దైవ శక్తిని చూపించుకున్నాడు. హల్లెలూయా. తన బలహీనతలోనే ఉన్న శక్తిని దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. దైవ శక్తి ఉంది. పౌలు శీలలు సువార్త నిమిత్తము చెరలు వేసి బొండలు బిగించి వాళ్ళను శుభ్రంగా గాయాలు చేసి కొట్టినప్పుడు ఆ బలహీనతలోనే దేవుడిని స్తుతించడం మొదలు పెట్టారు తమ శక్తితోటి. దైవ శక్తి కమ్ముగా చెరసాల పునాదులు ఊడిపోయినాయి, సంఖ్యలు ఓడిపోయినాయి, అనేకులు కదిలించబడ్డారు. ఈరోజు అదే చెప్తున్నాను, మనం ఏదో ప్రసంగాలు చేసుకున్నామని, మేము గుడికి వెళ్ళిపోతున్నామని, మనం ఏం క్రైస్తవం, ఇది కాదు దేవునికి కావాల్సింది. దైవ శక్తి నీలో చూడాలి సమాజము. హల్లెలూయా. ఇది కనబడాలి నీలో. లేఖనాలు ఎరగలేని వారిగా, దేవుని శక్తిని ఎరగలేని వారిగా ఉంటే నువ్వు ఇతరులనే ఆధారం చేసుకుని ఇంకా గేటు బొమ్మలను రిమోట్ అయిపోతావు. నేను చెప్తున్నాను, నీకు టీవీ ఉందనుకో, రిమోట్ నీ చేతిలో ఉంది, అది మారాలంటే నీ చేతిలోనే ఉంటుంది. అలాగా అవునా కదా? అలాగే దయచేసి చెప్తున్నాను, ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, భార్య భర్తలు కానీ ప్రతి ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ రిమోట్ ఆయన చేతిలోనే ఉండాలి. ఆయన చేతిలోనే ఉండాలి నీ రిమోట్. అంటే ఆయనే ప్లే చేయాలి, ఆయనే నడిపించాలి నిన్ను. ఆయన కాక నీకు నచ్చిన మనుషులని వాళ్ళకి ఇచ్చేసి అనుకో, నీ రిమోట్ మొత్తం ఇంకా వదిలేస్తారన్నమాట, ఇంకా టగటగటగటగా వెళ్ళిపోతుంది మాట మొత్తానికి. అలా ఆడొద్దు దయచేసి. ఇప్పుడు కొన్ని కార్టూన్లు ఏదో వస్తున్నాయి ఫోన్లోను, పిల్లి ఏదో ఉంది, మనం ఏమంటే మన పాట పాడితే అది పాట పాడుతుంది, మనం ఏమంటే అదే అంటుంది. అవునా కదా? అలాగే మన ఏంటి ప్రోగ్రామ్ అంటే ఏంటి, సో మనం ఏమంటే అది రిప్లై సేమ్ అలాగే ఇస్తుంది. అలాగే ప్రస్తుతం భూమి మీద జనులు ఏం చేస్తానంటే, ఇంకొకరు ఏం చెప్తే దాని ప్రకారంగా వెళ్ళడం, ఇంకొకరు ఏమంటే అదే అనడం. ఇలాగే కాదు, దేవుడు నిన్ను నడిపించినట్లుగా వెళ్ళాలి. అందుకే నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయను. అబ్బా అద్భుతం, నిజంగానే ఎంత అభిషేకము. ఇంకా చక్కగా దాన్ని చాలాసేపు ఆరాధిస్తే బాగుంది అనుకున్న సమయం లేదు కనుక
ఏంటి మధ్యలో ఆపవలసి వచ్చిందన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఆ పాట యొక్క ప్రభావంగా నన్ను ఇంకా కదుపుతుందన్నమాట. చాలా మంది దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రేమించంటే చాలా మాట నీరసంగా, బలహీనంగా మాట. చాలా ప్రార్థనలో కూడా తృప్తి కలగదు చాలా మందికి. చాలా ఇబ్బంది మాట, చాలా కష్టంగా ప్రార్థనలో ఉంటారు మాట చాలా మందికి. అప్పుడు చెప్పు, నువ్వు అంత అలాగా అయిష్టంగా ఉన్నప్పుడు ఎలా దేవుని శక్తి నేను కమ్ముకుంటుంది? బైబిల్లో దేవుడు చెప్పాడు చూడండి, దేవుని శక్తి కోసం. లూకాసు వార్త 1వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం. 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. ఏ శక్తి అంట? సర్వోన్నతమైనటువంటి శక్తి నిన్ను కమ్ముకొనును. చూడండి, ఇలాగా దేవుని శక్తి నిన్ను కమ్ముకోవాలండి. దేవుని శక్తి కమ్ముకొనగా మరి ఏం చేసిందంటే ఒక రక్షకుణ్ణి కనడానికి తెగించింది, పూనుకున్నది మాట. ఈరోజు నువ్వు ఆత్మను సంపాదించాలన్నా, దైవ కార్యాలు చేయాలన్నా, చూడాలన్నా సర్వోన్నతమైనటువంటి దేవుని శక్తి నీ మీదకు రావాలి, నిన్ను కమ్ముకోవాలి, నీలోనికి రావాలి. ఏమవుతున్నాయి? నైట్ పడుకున్నావు, వచ్చి దయ్యం పడిపోయింది కదా, పడిపోయింది. ఏమన్నా పెట్టేసి పంపించేదాన్ని అర్జెంట్గా. బిర్యానీ పెడితే వెళ్ళిపోతానందండి ఎక్కడో. ఒక దెయ్యం తలపేసుకుని వస్తుంది మాట, తల ఎరబోసుకుని వస్తుంది. మళ్ళీ ఏ సీర కట్టుకుని అనుకున్నావు? తెల్ల సీర. లేదు, నువ్వేం మాట్లాడితే ప్రతి దానికి 2 సీరలు కట్టుకుని వెళ్ళిపోతున్నావు. దానికి ఒకటే తెల్ల సీర ఒకటి ఉంది, 2 సీరల కొరకు వస్తున్నాం. తల ఎరబోసుకుని వస్తుంది, కొన్ని పువ్వులెట్టి మంచి జడేయమని. హల్లెలూయా. అయ్యే వస్తాయి మరి మన దగ్గరికి. హల్లెలూయా. దేవుని శక్తి కమ్ముకోవాలంట. దేవుని శక్తి కమ్ముకుంటే ఏమవుతుంది తెలుసా? నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి హృదయములో నుండి జీవదారులు బయలు వెళతాయి మాట. నీ కన్నీటి ప్రవాహము 4 దిశలా ప్రవహిస్తుంది మాట. ఎప్పుడైతే హృదయములో నుండి ఆ కన్నీటి ప్రభావం బయటకు వచ్చిందో, ఆ కన్నీటి ప్రభావం తాకబడినటువంటి వ్యక్తులు వెర్రితనము నుండి, నశించిపోతున్న స్థితి నుండి రక్షింపబడడానికి దైవ శక్తి దగ్గరకు పరుగులు తీసుకుని ప్రజలు వస్తారు మాట. హల్లెలూయా. చెప్తున్నాను, అటువంటి బలహీనతతో ఊరికి సేవ చేయడానికి రాలేదు, పాస్టర్గా పిలవడానికి, ప్రసంగాలు చేయడానికి రాలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరు నశించకుండా దైవ శక్తిని కలిగి ఉండడం కొరకు ఈ కడుపును కావాలని మార్చుకొని, ఈ కన్నులను మెలకు కలిగి పెట్టుకొని, ఈ మోకాలకి నొప్పి కలిగేలాగా దేవుని శక్తిని పొందుకోవడానికి ఉన్న ఓపికంతా, ఊపిరి కొంచెం అంతా పెట్టేసి ప్రార్థన చేశాను. అది వ్యర్థము కాలేదు. చూస్తాను, ఒక రోజు ఖచ్చితంగానే చూస్తానన్నమాట. చుట్టుపక్కల ప్రదేశాలను, ప్రాంతాలను, ప్రజలను రక్షకుని దగ్గరకు నడిపించేటువంటి రోజు కొరకు ఎదురు చూస్తూ సేవ చేస్తున్నాను. హల్లెలూయా. ఒక కసితో సేవ చేస్తున్నాను అన్నమాట. అంతేగాని నేను ఏదో చేయాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను అనేకుల చేత మెప్పు పొందాలి కాదు. అసలు కాదు 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 కాదు. దైవ శక్తి, రక్షించే దైవ శక్తి ఎరుగక జనులు వెర్రివారైపోతున్నారు. ఆ శక్తిని ఎరిదానిగా మార్చేస్తున్నారు. ఆయనను ఏదో అనుకుంటున్నారు. కానీ రక్షింపబడుచున్న వారికి అది దైవ శక్తి అని ఒక్కొక్కరు నిలబడడానికి. హల్లెలూయా. అవసరం చెప్తున్న డేవిడ్ ఇక్కడ పెదవసల, ఇంక నేను పుట్టిన ఊరు లాంటిది నాకు పెదవసల. 20 ఏళ్ళు పరిచయం నాకు ఈ ఊరితోటి. నేను రక్షణ పొందిన కానించి ఈ ఊరితో నాకు పరిచయం ఉంది. చాలా కాలంగా తను చూసినప్పుడు మామూలుగా చూస్తాడన్నమాట. అలాగా మనోడు నాకులాగా కొంచెం చూడడానికి జవిలేనట్టుగా ఉన్నా కానీ అలాగా ఉంటాడనమాట. అంతే, దగ్గరికి రావడం, బాగున్నతాడు అంటే బాగున్నది అంతే, అక్కడ అంతే. అలా ఉండేవాడు అనమాట డేవిడ్. ఇప్పుడు తనలో ఎంత దీనత్వము, అసలు ఎంత మార్పు. నిజంగా నేను పొగడతగా చెప్తున్నాను. అవకాశం వచ్చిన ప్రతి వారితో నేను అలాగే మాట్లాడతాను. అసలు అతన్ని నేను చాలా కాలంగా చూశాను. ఎందుకు వీళ్ళు పెళ్ళైన తర్వాత కూడా ఆ బాబుకి కూడా ఫస్ట్ పుట్టినరోజు నాతో చెప్పించుకున్నారు. మనోడు అసలు నన్ను పిల్లలేదు, చేయలేదు. ఆమె పిలిచింది, ప్రార్థన నేనే చేశాను, కేక్ నేనే కట్ చేయించాను. ఫస్ట్ పిల్లలకి బాగపోయినా ప్రార్థన చేయించుకునేవారు. ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడడం తెలియదు తనకి, ఏమన్నా పలకరిస్తే అంతే తను. అంతెందుకు మొన్న దాకా గృహ కొడుకులు ఇస్తేరమ్మ ప్రార్థన పెట్టుకున్నప్పుడు కూడా వంట దగ్గరకు వచ్చి వంట చేసేవాడు అంతే, ప్రార్థనలు కూర్చునేవాడు కాదు. ఈరోజు ఈ కుర్రను చూస్తుంటే ఎంత మార్పు కలిగిందో నిజంగానే, చాలా మార్పు అండి. నేను చెప్తున్నాను, మనం యేసయ్యని నమ్ముకున్న తర్వాత మనలో మార్పు ఎవరో చూడకపోతే ఏమి నమ్మునట్టు.
నిన్ను మాత్రమే నమ్మానని ఎలా చెప్తాం మనం? చెప్పండి. ఆయన మాత్రమే నమ్మితే ఆయన ఊరుకుంటాడా? నీకు ధైర్యం ఇవ్వడా? ఆయన ధైర్యం ఇవ్వడా? అందరినీ నమ్ముతుంది వేరే, ఆయనను మాత్రమే నమ్మిన వ్యక్తిగా ఉంటే ఎందుకు నిన్ను వదిలేస్తాడు? ఆయన తొట్టెలనివ్వకుండా నిన్ను కాపాడతాడు. అందుకే ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. కనుక నేను చెప్తున్నాను, ఇంతవరకు నేను చేసినటువంటి ప్రసంగాలన్నీ ఒకెత్తైతే ఇదొక్కటి ప్రత్యేకంగా ఒక సెపరేట్ ప్రసంగం అన్నమాట. అందుకే ఏమీ లేకుండా వచ్చాను ఇక్కడికి. హల్లెలూయా. అది ఎలా ఉంటుందో, క్లారిటీ ఉంటుందో ఏముంటుందో తెలియదు. నో ప్రాబ్లం. అయినా సరే దైవశక్తి, లేఖనాల్లో ఉన్నటువంటి దైవశక్తి నశించిపోతున్న వారిని రక్షించడానికి శక్తివంతమైనది. అలాగే ఇది వరకు రక్షణ పొందినటువంటి నిన్ను ఇగో తొట్టిల్లిపోతున్న నీ పాదాలు దేవుని ఎదుట స్థిరపెట్టడానికి, నిలబెట్టడానికి లేఖనాలు ఉన్న దైవశక్తిని పరిశుద్ధాత్మ ద్వారా రిలీజ్ చేస్తూ ఉన్నాను. ఇక మీదట శక్తి లేని క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు బ్రతకడానికి వీలు లేదు. శక్తి కలిగిన క్రైస్తవుడిగా, క్రైస్తవురాళ్ళగా నువ్వు బ్రతకాలనేది పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఇది. హల్లెలూయా. చూడండి, కొరింథీ పత్రికలో పౌలు ఇలా చెప్తూ ఉన్నాడు. ముగించుకుందాం, చివరిగా వచ్చేసాం మనం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు నా యందు పలుకుచూ ఉన్నాడని రుజువు కోరుచూ ఉన్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాదు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతలు పెట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించొచ్చు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇలాగా ఆయన బలహీనను బట్టి సిలువ వేయబడ్డం అంటే ఆయన ఏం బలహీనుడు చెప్పండి? అది ఎలా తీసుకోవాలి మనం? ఆయన బలహీనుడు పెట్టి సిలువ వేయబడును, దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు అని రాయబట్టి ఏం బలహీనుడు ఆయన అంటే మన కొరకు బలహీనమైన వాడిగా భూమి మీదకి వచ్చాడు. బలహీనమైన దేహాన్ని ధరించుకుని వచ్చాడు. కానీ క్రీస్తుని ఆయన ఏం చేశాడట? దేవుని శక్తిని బట్టి జీవించువాడట. దాన్ని బట్టి అర్థం అవ్వాలి. ఈ లా ప్రకారంగా లాజరు అంటే తన శరీర రుగ్మత, తన బలహీనతను బట్టి అలాగే తను ఉన్నాడు. కానీ క్రీస్తు శక్తిని బట్టి జీవించువాడుగా ఉన్నాడు. ఇది క్రీస్తుకు మాత్రమే వర్తిస్తుంది. కానీ క్రీస్తుని అనుసరిస్తున్న వారందరికీ కూడా జీవించాలి అంటే అది ధనము ద్వారా కాదు. అందుకనే రాకడ సమీపించినప్పుడు ఈ 666 ముద్ర ఏం చేస్తుందంటే శక్తి లేని వారిని, శక్తి కలిగిన వారిని డిఫరెంట్ చేస్తుంది మాట. హల్లెలూయా. శక్తి లేని పాస్టర్లు, శక్తి లేని విశ్వాసులు అందరూ కలిపి ఈ 666 ముద్ర కొరకు తిండి తినడానికి, ఇంకోటి దాని కొరకు ముందు వెళ్తారు. శక్తి కలిగినటువంటి బలహీనతతో, రోగముతో, అప్పులతో, సమస్యలతో నిస్సాయస్థితిగా ఉన్నప్పటికీ కూడా శక్తి కలిగినటువంటి వారు అంటే లేఖనాలలో దేవుని శక్తిని ఎరిగినటువంటి జనులు ఈ ముద్ర ఎంచుకోకుండా అరణ్యములో ఏలియా కాకుల ద్వారా, కేరేతి వాగినీల ద్వారా, బీద విధవ ద్వారాల ద్వారా, దేవదూతల ద్వారా విచిత్రముగా ప్రకృతికి వ్యతిరేకంగా పోషించబడినట్లుగా లేఖనాల శక్తి ఎరిగిన వారు అలాగ పోషింపబడతారు. అందుకే శక్తి అవసరం. ఇప్పుడు మనకి శక్తి లేని వారిగా ఉంటే మనం నష్టపోతాం ఖచ్చితంగా. అందుకనే పౌలు గారు ఆ మాట చెప్పాడు. చివరిగా తిమోతితో పౌలు గారు ఒక మాట చెప్పాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని పెట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడవై ఉండుము. హల్లెలూయా. క్లోజ్ చేస్తున్నాను, ఇక ముగించుకోనండి. తిమోతి గురించి చెప్తున్నాడు. తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని గురించి చెప్తూ ఉన్నాడు. సిగ్గుపడకంట, భయపడకంట. క్రీస్తుని బట్టి, శక్తిమంతుడైన క్రీస్తుని బట్టి, ఆయన ఖదీనైన నేను స్వార్థ ప్రకటిస్తున్న నన్ను బట్టి నీవు ఎలా ఉండాలంటే సిగ్గుపడక స్వార్థ కొరకు శ్రమానుభవము కలిగిన వాడుగా ఉండాలి. ఆ శక్తిని బట్టి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఈ శక్తి లేనందువల్లనే చల్లారిపోతున్న ఉద్యమం ఎందుకు లేదు ఉద్యమము సంఘాలలో? ఆ ప్రభావం అంట ఉద్యమం ఎందుకు కరువైపోతుంది అంటే శక్తి లేదు.
ఎలాగొస్తుంది శక్తి? లేఖనాలు ఎరగట్లేదు. ఒక వర్గానికేమో ఆయనకు ఆటంకంగా ఉన్నాడట, ఒక వర్గానికి వెర్రివాడిగా ఉన్నాడట. ఈ వెర్రి వాళ్ళకి ఆటంకంగా ఉన్నప్పుడు శక్తి ఎలాగా, ఉద్యమం ఎలాగొస్తుంది? అందుకే ఉద్యమం రావడానికి 3వ బ్యాచ్ మన బ్యాచ్ కావాలి. హల్లెలూయా. ప్రాంతాలలో ఉద్యమం రావడానికి 3వ బ్యాచ్గా మనం తయారు కావాలి. ఖచ్చితంగా ఇది దేవుని స్వరము. అందుకంటున్నాడు, ఇది నా మాట కాదు, నన్ను నిలబెట్టిన వాని మాట అంటున్నాడు పౌలు. హల్లెలూయా. ఆ ఉద్యమం కావాలి. అందుకే లాజరు ఈ దైవ శక్తి చేత జీవించేసాడంతే, రోగంతో అయినా, పేదవాడిగైనా, బలహీనుడిగైనా. ఈరోజు మన విశ్వాసం ఏమైపోతుందంటే రకరకాలుగా మన సొంత జ్ఞానాన్ని, మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నాం, నశించిపోతున్నాం. మనం క్రైస్తవులు అనుకుంటున్నాం, రక్షణ పొందాం అనుకుంటున్నాం, వాక్యాలు తెలుసు అనుకుంటున్నాం. ఏది ఆ శక్తి లేదు. ఆ శక్తి నీలో ఉన్ననాడు ఏం చేస్తుంది? ఆ శక్తి జీవించే శక్తిని ఇస్తుంది నీకు. హల్లెలూయా. అందుకే దైవ శక్తి సర్వోన్నతమైన శక్తి ఎప్పుడైతే ఆమెను కమ్ముకుందో, ఆమె ఒక అద్భుతమైన కార్యము జరగడానికి పూనుకుంది. ఎవరిలో జరగలేదు. కన్యక కుమారుని ఎలా కందే? సర్వోన్నతమైన శక్తి అందంట. అలాగే నువ్వు దైవ కార్యములు కనాలి అంటే, నీ ద్వారా దైవ కార్యములు అనేకులు చూడాలి అంటే ఆ శక్తి నిన్ను కమ్ముకోవాలి. శక్తి కమ్ముకోకపోతే నువ్వు పిరికివాడిగా, పిరికిదానిగా, బలహీనంగా ఉంటావు. ధనం ఉండి కూడా పిరికివాడిగానే ఉంటావు, బలం ఉండి కూడా పిరికివాడిగా ఉంటారు. అలా శక్తి కలిగింది అనుకో, నీకు దైవ శక్తి, ఆ కలిగిన శక్తి చేత నువ్వు ముందుకు సాగలుగుతావు. దేనికైనా సరే దైవ కార్యాలు జరగడానికి ఈ శక్తి చేత నువ్వు ముందుకు పూనుకుంటావు. ఈ శక్తి లేని వాళ్ళు బలహీనంగా ఉంటారు. రోగిలు కాదు బలహీనులు, అప్పుల పాలతో ఉన్నవారు కాదు బలహీనులు, ఆరోగ్యం లేని వాళ్ళు కాదు బలహీనులు, అన్ని బాగా ఉండి కూడా శక్తి లేని వాళ్ళే అసలైన బలహీనులు. హల్లెలూయా. అందుకనే దేవుని రాజ్యానికి, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఒంటే సూది బెజ్జలో దూరట సులభం అని చెప్పాడు దేవుడు. ఎందుకు అంటే ధనవంతులందరూ నరకానికి వెళ్తారని కాదు అని అర్థం. శక్తి లేని వారందరూ నరకానికి వెళ్తారు. హల్లెలూయా. కాబట్టి మూలవాక్యంలో పౌలు ఏం చెప్తున్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉన్నది. వాళ్ళు క్రైస్తవులైనా సరే, ఇంకొకరైనా సరే. అందుకే అన్నాడు అక్కడ 2 వర్గాలు చెప్పాడు, యూదులు అన్యులు అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని గూర్చినటువంటి మాట ఏమవుతుంది? అనేకులకు అయిష్టంగా ఉంది, ఇష్టం లేదు. వీళ్ళకి అనుకూలంగా ఉండాలన్నమాట. దేవుడు ఎలా మాట్లాడదు అలా వద్దు. ఈ రాత్రి ప్రియ బిడ్డ, ఆ దేవుడు నేను దీవించబోతున్నాడు అంటే దేవానికి స్తోత్రం, ఎక్కలేని ఏడబోచ్చాడు. కానీ అది కాకుండా ఇంకోలో మాట్లాడడానికి అసలు ఏమీ లేదు. అసలు ఈరోజు అంతా నా కోసం చెప్పాడు. ఏంటి ఒక మాట చెప్తున్నాను, దేవుడు మన కోసం మాట్లాడితే గొప్ప భాగ్యం కాదు అది? చెప్పండి. మనతో మాట్లాడి, నా కోసం మాట్లాడాడు, ఇంకా గొప్ప భాగ్యం మాట. నేను చెప్తున్నాను యథార్థంగా దేవుని సాక్షిగా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నిజమే చెప్తున్నాను 100%. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ శక్తి నాకు సరిపోదు, ఇంకా దైవ శక్తి కలగడం కొరకు ఈ రోజు నుండి నేను ఇంకా తీవ్రమైన ప్రార్థన, రోషము కలిగిన ప్రార్థన చేయడానికి నన్ను నేను మరొకసారి అప్పగించుకుంటున్నాను ప్రభుకి. నాకు అవసరం ఈ ప్రసంగం మాట. ఎందుకంటే నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను చేయలేను, ఈ శక్తితోటే నేను చేయలేను, ఈ పని చేయలేను. కావాలి, ఇంకా కావాలి, ఇంకా దైవ శక్తి నన్ను కమ్ముకోవాలి. అలా కమ్ముకున్నాడే ఇప్పటి వరకు జరిగిన కార్యాల కంటే అనేకమైన రెట్టింపు కార్యాలు అప్పుడు జరగడానికి మరొకసారి నేను చెప్తున్నాను. 2025లో జరిగిన దానికంటే 2026 ఇంకా అని చెప్పాను కదా. ఇగో దీంతో మొదలు కాబోతుంది. ఈ రోజు డేట్తో సహా రాసుకోండి. ఇది 2026 ఫిబ్రవరి 28 నెలాఖరిది. చూసుకోండి చివరికి వచ్చేసరికి ఎలా అవుతుందో. 2026 ముగింపులో సంగమ ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ చూడండి ఏం జరగబోతుందో. హల్లెలూయా. శక్తి కలిగినటువంటి దైవ కార్యాలు, శక్తి కలిగినటువంటి కార్యాలు జరగబోతూ ఉన్నాయి. హల్లెలూయా. శక్తిహీనుడిగా, శక్తిహీనురాలుగా ఉండొద్దు. ఇప్పటి వరకు ఉన్నది చాలు. ఇక్కడ నుండి లేఖనాలలో ఉన్న శక్తిని, దైవ శక్తిని ఎరిగిన వారిగా దాన్ని పొందుకుని ఆ శక్తిని అనుభవించి జీవించే వారుగా అనేకుల్ని జీవంలో నడిపించడానికి దైవ శక్తిని ఆధారము చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంతకాలము లేఖనాల శక్తిని ఎరగకుండా బ్రతుకుతాం, ఎంతకాలం దైవ శక్తిని ఎరగకుండా బ్రతుకుతాం, ఎంతకాలం శక్తిహీనులుగా బ్రతుకుతాం, ఎంతకాలం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని బ్రతుకుతాం. నీ విశ్వాసం ఎవరెవరినో ఆధారం చేసుకోవడం వల్లనే
దైవశక్తి నిన్ను కమ్ముకోలేకపోతుంది. బలహీనుడైన ఒక లాజరు దైవశక్తిని ఆధారం చేసుకున్నవాడు గనుకే జీవించేవాడు అయిపోయాడు. కనుక కన్య అయినటువంటి మరియ సర్వోన్నతమైన దైవశక్తిని కలిగి ఉన్నది కాబట్టి గొప్ప కార్యము చేయడానికి పూనుకోకున్నది. కాబట్టి నీవెందుకు బలహీనురాలుగా ఎందుకు బలహీనమైపోతున్నావు? ఎందుకు బంధింపబడుతున్నావు? రా, బయటికి రా బిడ్డ, కుమారుడా, కుమార్తె, బయటికి రా. దైవశక్తిని కమ్ముకునే విధముగా బ్రతుకు, దైవశక్తి చేత నింపబడు. కనుక నశించిపోతున్నటువంటి వారికి ఈ దైవశక్తి వెర్రితనముగా ఉన్నదట. ఆయన రక్షించేవాడు, అందరిని రక్షించడానికి వచ్చిన వాడు. ఆయన మత్తు మార్చడానికి రాలేదు, ఇంకొకరిని విమర్శించడానికి రాలేదు, అందరిని రక్షించడానికి వచ్చాడు. ఈ దైవశక్తి ఎరుగకి అది ఎర్రితనంగా కనబడుతుంది. కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి. కాబట్టి చెయ్యి. దావీదు చెప్తూ ఉన్నాడు, దావీదును తన అనుచరులను అంట, ఇతరులను తమ పూర్ణ శక్తితో దేవుణ్ణి స్తుతించారు. తమ శక్తితో దేవుణ్ణి స్తుతించారట. నీ శక్తిని దాచుకుంటున్నావు నువ్వు. ఎలా చూస్తావు దేవుని శక్తిని? ఎవరైతే తమ శక్తిని దేవుని కొరకు వినియోగిస్తారో, ఎవరైతే తమ శక్తిని దేవుని కొరకు ఉపయోగిస్తారో, అప్పుడే దేవుని శక్తి వారిని కమ్ముకుంటుంది. అప్పుడే వారు ఎరగని శక్తిని వారు పొందుకోగలుగుతారు. అప్పుడే శక్తి కలిగిన కార్యాలు వారు చూడగలుగుతారు. కనుక శక్తి లేని వారుగా నీవు ఉంటే దేవుణ్ణి ఆటంకంగాను, దేవుణ్ణి వెర్రివానుగాను చేసుకున్న వ్యక్తిగాను వెళ్ళిపోతావు. కాబట్టి మనం అనే గుంపులో నీవు ఉండాలి. ఈరోజు ప్రియ తల్లి, చెల్లి, సోదరి, సోదరుడా, ఈ దినము నుండి శక్తి లేని క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించడానికి వీలు లేదు. పిరికితనంతో ఉండొద్దు, భయముతో నీవు ఉండొద్దు. దైవ శక్తి నిన్ను కొమ్ముకొనడానికి ఉండొచ్చు. నోటి మాటలతో కాదు, ఇది మాటలతో కాదు, ఇది క్రియలతో, ఇది దేవుని శక్తితో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు వచ్చామో మనకు తెలియదు. దేవుడే పూనుకుని రప్పించాడు మనల్ని. కాబట్టి ఈ రోజు నుండి చాలు, మనుషుల మీద ఆనుకుని మనుషుల మాట ప్రకారంగా నష్టపోయింది చాలు. దేవునికి చూద్దాం, దైవశక్తిని ఆధారము చేసుకుందాం. ఎరుగక ఆయనను ద్వేషిస్తున్నారు, ఎరుగక ఆయనను తృణీకరిస్తున్నారు. మరి ఎరిగిన నీవు ఆయనకి ఎందుకు చోటు ఇవ్వడం లేదు? నమ్మిన నీవు ఎందుకు చోటు ఇవ్వడం లేదు? ఒక తీర్మానం చేసుకుందాం. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. అప్పగించుకుందామా ప్రభుకి? ఎస్, నిన్నే నమ్ముతున్నానయ్యా. ఎంతకాలం నిన్ను నమ్మాను కానీ దేవా నిన్ను ఆధారం చేసుకోలేదయ్యా. నిజమే ప్రభు, నీటి మీద నాయన నడవడానికి ఎవరు సాహసం చేయలేరు. కానీ తన శక్తిని అంతా నాయన ఉపయోగించాడు పేతురు. నీ శక్తితో తను ఆదుకున్నావయ్యా. నా శక్తిని దాచుకుని అయ్యా నాయన నేను నాకు నచ్చినవిలో నీలో ఉంటున్నానయ్యా, నచ్చినట్లు వెళ్ళిపోతూ ఉన్నానయ్యా. నేను అలా ఉండకూడదా? నా శక్తితో నేను స్తుతించాలి, నా శక్తితో నిన్ను గణపరచాలి, నా శక్తితో నిన్ను ఖర్చు పెట్టాలి, నేను ఉపయోగపడాలి ప్రభా. ఇక మీదట నీ కొరకు 2026లో అయ్యా నీ రాకడ వరకు, ఇది మొదలుకుని రాకడ వరకు, నా పోకడ వరకు దైవ శక్తి చేత బ్రతకడానికి, దైవ శక్తి జీవించుదుగా నేను అలా జీవించడానికి ప్రభా నాకు సహాయం చేయని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం, ఒక సమర్పణ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రేరేపించబడిన వారు ఒకరిక్కడికి వచ్చి ఒకరు ప్రార్థన చేయండి. విత్తబడిన వాక్యము కొరకు, ఈ కుటుంబము కొరకు ఇక్కడికి వచ్చి ఒకరు ప్రార్థన చేయండి. అందరూ కూడా అలా ప్రభు సన్నిధిలో ఉన్న ఈ మంట చేత, ఈ ప్రభావం చేత చల్లారిపోకుండా దాన్ని అలా కొనసాగించుకోవడానికి ప్రభుకి మనం అప్పగించుకుందాం. ఒకరిక్కడికి వచ్చి ప్రార్థన చేయండి త్వరగా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవా. అందరూ కూడా ప్రభుకి అప్పగించుకుందాం మారు మనసుతో. దేవా అయ్యా ఇంట నా తండ్రి అయ్యా కూడికి ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రములు ప్రభు. ప్రారంభం మొదలుకుని దేవా ఈ క్షణం వరకు తండ్రి నాకును మాకును పరిశుద్ధాత్మ దేవా మీరు తోడై ఉన్నారు తండ్రి. అయ్యా నీ శక్తి, నీ ప్రభావం గురించి ప్రభు అయ్యా మాతో మాట్లాడారు ప్రభు. నిజమే నాన్న, నశించుచున్న వారికి వెరితనమై ఉంది తండ్రి. అయ్యా రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి ఉంది తండ్రి. ప్రభువా నీ శక్తిని నాయన ఆశ్రయించలేని వారుగా మేమెవ్వరు ఉండకూడదు తండ్రి. లేఖనాల ద్వారా ప్రభా నువ్వు ప్రత్యక్షమవుతున్నావు తండ్రి. అయ్యా ప్రతి దినము మా జీవితాల్లో నీ శక్తిని కనపరుస్తున్నావు ప్రభా. అయినప్పటికీ గుర్తించలేక చల్లారిపోతూ ప్రభా వెనకాగిపోతున్నాము తండ్రి. మన
నువ్వు కోరుకున్న విధముగా ప్రభువా శక్తిమంతులుగా సాగడానికి మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా శక్తిహీనత మాలో పారదోలండి ప్రభువా. నీ కొరకు బలమైన సాధనములుగా దేవా, బలమైన సాక్షులుగా తండ్రి. అయ్యా ఈ సమాజంలో నాయన నీ కొరకు బ్రతకాలంటే తండ్రి, అయ్యా ఈ రాత్రి కాల సమయం నీవు మాట్లాడిన వాక్యము తండ్రి మా హృదయాల్లో ఫలించాలి ప్రభా. అయ్యా నూరంతుల ఫలములు దేవా నేను నా సహోదరులందరూ పొందుకోవాలి తండ్రి. అయ్యా నీవు మా దేవుడు అని చెప్పుకుంటూ తండ్రి, అయ్యా నాయన నీ శక్తిని ప్రభా పొందుకోలేని వారుగా ఉండడానికి వీల్లేదు దేవా. అయ్యా నీవు ప్రభా నాయన బలమైన దేవుడవు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. అయ్యా నీ శక్తిని పొందుకోవాలి ప్రభా. ఈ 2026 మాకు ఇచ్చావంటే తండ్రి అది ఊరికినే కాదు ప్రభా, నీ గొప్ప ప్రణాళిక మా ఎడలో ఉంది తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి కాలము నుండి నా తండ్రి అయ్యా మా రాకడంతము వరకు కూడా ప్రభా అయ్యా శక్తిమంతులమై ప్రభా నీ శక్తిని దినదినము పొందుకుంటూ తండ్రి నీ కొరకు బలమైన కార్యములు శూరమైన కార్యములు ప్రభా చేయడానికి నాయన మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. నీ శక్తి చేత నింపి తండ్రి అయ్యా యూదులకు ప్రభా ఆటంకంగాను తండ్రి అన్యజనులకు విరుద్ధనముగాను ఉందని చెప్తున్నారు ప్రభా. అయ్యా మేమైతే ప్రభా నీ శక్తిని పొందుకుని తండ్రి ఎన్నో కార్యాలు మేలులు అనుభవించి ప్రభా మౌనముగా ఉండిపోవడానికి వీల్లేదు ప్రభా. దేవుని శక్తిని ప్రచురము చేసి ఆయుధాలుగా ప్రభా సాధనాలుగా దేవా మేము వాడబడాలి తండ్రి. అయ్యా దివారాత్రములు దావీదు వలె ప్రభా నీ శక్తిని మేము పొందుకోవాలి ప్రభా. అయ్యా మనస్పూర్వకంగా నేను స్తుతించుట ద్వారా తండ్రి అయ్యా మా శక్తి నీ కొరకు ఖర్చు పెట్టినప్పుడు ప్రభా అయ్యా నీ యొక్క బలమైనటువంటి తండ్రి నీ దక్షిణ హస్తమును దేవా మా కొరకు చాపుతానంటున్నావు తండ్రి. అయ్యా నీ శక్తిని ప్రభా పొందుకునే బిడ్డలుగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దమని తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమీవిత్తబడిన వాక్యము ప్రభా దుష్టుడు ఎత్తికెళ్ళిపోకుండా నా తండ్రి నాలో మాలో నీరు కట్టి ఫలింపు దయచేయండి తండ్రి. అలాగే ప్రభా అయ్యా లుధియాని డేవిడ్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల యొక్క గృహ కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. అయ్యా బిడ్డల హృదయంలో ఏ హర్ష ఉందో ఏ కొరత ఉందో ప్రభా అయ్యా నీకు సమస్తము తెలిసిన దేవుడు అయ్యా ఎరిగిన దేవుడవు ప్రభా. కుటుంబంలో సమృద్ధిని కలిగి చేయండి తండ్రి. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించు ప్రభా. అయ్యా బిడ్డలు ఇంకా ఆత్మీయంగా బలపడినట్లుగా తండ్రి అయ్యా నీవే మేలు చేయండి తండ్రి. నీ శక్తిని దినదినము పొందుకొని ప్రభా నీ కొరకు బలమైన ఆయుధాలుగా బిడ్డలు తయారు చేయండి ప్రభా. అయ్యా కుటుంబం అంతటి మీద నీ కళ్ళు దృష్టి నుంచండి తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ కూడా నీకు ఆపదలు ఇచ్చి ప్రభా ఇంకా నువ్వు ప్రతి నెల పెట్టించుకుంటున్న కూడుకుల్లో మీరు తోడే ఉండి తండ్రి. అయ్యా సంఘముని ఇంకా నువ్వు బలపరిచి ప్రభా మమ్మల్ని తండ్రి నాయన నీ రాజ్యము కొరకు తండ్రి స్థిరులుగా స్థిరమైన ఆయుధాలుగా ప్రభా సాధనాలుగా మలచమని సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. చెప్పట్లు. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా 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 జయమంచు పాడెను ఏలియా దినములే మార్చెను. హల్లెలూయా జయమంచు పాడెను ఏలియా దినములే మార్చెను. దుర్బోధలెల్ల నశింపగా దుర్బోధలెల్ల నశింపగా వాగ్దాన్ని ధరకు దిగి మార్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇగో ఈ రాత్రి దేవా అయ్యా ఇగో దైవశక్తి అనేటువంటి అంశము ద్వారా నాయన మాతో మీరు మాట్లాడారు ప్రభు. నిజమే
సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనంగాను ఉన్నది ప్రభువా. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని చెప్పావు ప్రభువా. దేవా, ఒకరేమో తండ్రి నువ్వు ఆటంకముగా ఉన్నవాడు అంటున్నారు, ఒకరేమో వెర్రివాడు అంటూ ఉన్నారు. కానీ నిన్ను ఎరిగిన నీ ప్రజలు కూడా, రక్షింపబడిన వారు కూడా ప్రభువా, నీ శక్తి లేని వారుగా బ్రతుకుతూ ఉన్నారు. మేము అలా ఉండడానికి వీలు లేదు నాయన. అయ్యా, ఇగో లాజరు బీదవాడే కావచ్చు, బలహీనుడే కావచ్చు, ఒంటరివాడే కావచ్చు, నీ శక్తి కమ్ముకొనగా ఎంత గొప్ప స్థాయిని తను పొందుకున్నాడో మేము చూసామయ్యా. అయ్యా, ఒక స్త్రీ ప్రభు సర్వోన్నతమైన శక్తి కమ్ముకున్నప్పుడు ప్రభు అయ్యా ఇగో తండ్రి, ఎవరి ద్వారా జరిగిన గొప్ప కార్యం ఆమె నుండి మీరు జరిగించుకున్నారు. కాబట్టి మేము మా స్థితిని, మా పరిస్థితులను చూసుకుని చలాయిపోక ప్రభు, మనుష్య జ్ఞానముని ఆధారము చేసుకునక ప్రభు, మా స్థితిని మేము నమ్మేసుకోక ప్రభు, లేఖనాలలో దైవ శక్తిని ఎరిగిన వారుగా ప్రభు అయ్యా మేము జీవించడానికి కృపనిమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలహీనతను బట్టి ఆయన సిలువేయబడి ఉన్నను, ఇగో దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడని అయ్యా కొరింథీ 13:8 రాయబడినట్లుగా ప్రభా, ఇగో నీ శక్తిని బట్టి మేము జీవించు వారికి ఉండడానికి, ఎందుకంటే కొంతకాలమే ఉన్నది నేను, నువ్వు రాబోతున్నావు ప్రభా. అయ్యా ఇగో తండ్రి, అందులో మేము ఎత్తబడడానికి దేవా అయ్యా ఇగో మనం అనేటువంటి గుంపులోనికి రావడానికి కృపణియండి ప్రభా. అయ్యా, మేము ఇక మీద చల్లారిపోయే వారు ఉండకూడదు, శక్తి లేని వారి ఉండడానికి వీల్లేదయ్యా, శక్తి కలిగిన వారిగా జీవించాలి ప్రభా. అయ్యా కృపణియండి ప్రభా. ఎందుకంటే ప్రభా అయ్యా, మేము శక్తితో ఉంటేనే మా కుటుంబాలు మండించబడతాయ్యా, మేము శక్తి లేని వారిగా ఉంటే మా కుటుంబాలు చల్లారిపోతాయి. ఇక మీదట అలా కాక ప్రభా, ఈ రాత్రి విన్నటువంటి వాక్యము ద్వారా ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవ నీ శక్తితో నింపండి, నీ శక్తితో అభిషేకించండి, నీ శక్తితో నడిపించండి. బలహీనులు కాక, తిరిగి వారిగా కాక, శక్తి కలిగిన వారిగా దేవునికి ఉపయోగపడంగా ఉండాలని సాయం చేయండి. నువ్వు చెప్పావు నాయన, మా శక్తిని ఉపయోగించినాడు నీ శక్తి ఉపయోగపడుతుంది అన్నావు నాయన. మేమే మా శక్తిని దాచుకుంటే నీ శక్తిని పొందలేం ప్రభు. కాబట్టి మేము శక్తి కలిగిన వారిగా తండ్రి నీ కొరకు ముందుకు సాగడానికి అయ్యా నీ శక్తి చేత నింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. విత్తబడిన సందేశం అందరిలోనూ ఫలింపచేతండి అయ్యా. నా తండ్రి, నా చుట్టూ ప్రజలందరూ ప్రభా అందరూ మేలు పొందాలి అయ్యా, ఏ ఒక్కరు నశించిపోకూడదు. నా దేశం బాగుండాలి ప్రభా, నా దేశం సంతోషంగా ఉండాలి ప్రభా. నా దేశంలో అయ్యా నాయన బీదరికము తొలగించండి, రోగములను తొలగించండి, అక్రమ అన్యాయమును తొలగించండి. నా దేశ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. కూడికి ఏర్పాటు చేసుకున్న డేవిడ్ లూదియాను ప్రభా మీరు దీవించండి తండ్రి. నాయన అయ్యా, దేవుని శక్తి చేత నింపబడితే ఎవరైనా తండ్రి ప్రయోజకులు అవుతారని ప్రభా అయ్యా అయ్యాగో తండ్రి, బిడ్డలు అలాగ తయారవడానికి నేను అనేకులు తండ్రి చూసి సంతోషపడడానికి ప్రభు నీ శక్తితో నింపండి అయ్యా. తండ్రి పిరికితనం తీసుకొని వస్తున్న చీకటిని, బలహీనతను తీసుకొని వస్తున్న చీకటిని, లూదియా మీద పనిచేస్తూ వెరిపిస్తున్న ప్రతి చీకటిని యేసు నామములో గద్దిస్తూ దైవ శక్తిని రిలీజ్ చేస్తూ నీ శక్తితో తాకండి అయ్యా. ప్రతి బంధకాన్ని, బలహీనతను యేసు నామములో కొట్టివేస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. నీ శక్తితో నాయన బలమైన సాధనంగా వాడుకొని కుమారుడు దేవుడిని కూడా దీవించండి ప్రభు అయ్యా. చదువుతో సంబంధం లేకుండా అయ్యా నువ్వు ఏదైనా చేయగలిగిన వాడవని నాయన లేఖనాల్లో మాకు కనబడుతుంది ప్రభా. అటు రీతిగా ప్రభా నీ కుమారుడిని బలపరిచి అభిషేకించండి, నీ చేతిలో సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాయి. రాత్రి పిలువబడిన బిడ్డలందరూ కూడా ప్రభా పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మేము లోకముతో సాంగత్యము చేయక, లోకములో కలిసిపోక ప్రభా ఇక్కడ స్థితులు పెట్టే చల్లారిపోకుండా ప్రభా ఒక్కొక్కరు మండించబడే రీతిగా జీవించే వారుగా ఉండడానికి దేవా మీ కృపనిమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ఈ వాక్య ప్రకారంగా మేము జీవించడానికి దేవా మీరే మమ్మల్ని బలపరచమని అయ్యా, ప్రాంతాన్ని కూడా దీవించి ఆస్వాదించమని, మరలా తిరిగి రేపు ఆరాధన క్రమములన్నీ క్రమముగా మర్యాదను జరిగించి మరలా ఈ దినమునైనా ఇగో రాత్రి ప్రభా మళ్ళీ ఎక్కువ అందరూ సిద్ధపడి ప్రభా అయ్యా ఇగో తండ్రి నిర్ణయింపబడినటువంటి సమయంలోని అందరూ తండ్రి మరొక అయ్యా నీ స్వరం వినడానికి సిద్ధపడినటువంటి ఆత్మతో రావడానికి సహాయము చేయమని, తిరిగి వెళ్తుండగా మా ప్రయాణంలో తోడుగా ఈ రాత్రి అందరి మీద క్షేమంగా దాటిపోచేసి మీ నామమునకే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని మా ప్రియుడును రక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసానికి చేరినటువంటి మనకు లైవ్ ద్వారా ఆయా స్థలాల నుండి వాక్యం వింటున్నటువంటి వారికి సదాకాలం దేవుడి కృప తోడేయండి. నశించువారుగా కాక రక్షింపబడు వారుగాను, అనేకుల్ని రక్షించువారుగాను తయారవును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణమైన విషయం, అపవాదికులకంత నాశనపజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.